ఈయన వీడియో వస్తున్నదంటే చాలామందికి లిటరల్లీ చెప్పాలంటే ఓపెన్గా ఉచ్చబడుతుంది. ఆ నవ్వు కారణం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాం. సెన్స్లెస్ హిందూ ఇడియట్స్. ఐఎమ్ స్టిల్ అన్ ఆరోగ్యంట్ ఇడియట్. వీరినే లేకుండా చేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి కూడా టార్గెట్లు పెడుతున్నారని నేను అక్కడక్కడ విన్నా. కొబ్బరి బోండు తాగుతావా, అందులో మత్తు మందు తాగాను, పడుకున్నాను. లేచి చూసేసరికి నన్ను కిడ్నాప్ చేసి విన్నానంటే దే విల్ బీట్ యూ డౌన్, దే విల్ డ్రగ్ యూ డౌన్. కుక్కలు చూశానన్నా. నిమిషానికి వాచ్ చూసి ఒక హోప్తో ఎవడైనా వస్తాడేమో. ఆ రోజు ఏడ్చాను, కళ్ళల్లో అన్స్టాపబుల్ నీళ్ళు కారిపోతున్నాయి. కనబడుతున్నాయి నీ కళ్ళలో నీళ్ళు. ఇంకా బతికి బయటకు వస్తే దుమ్ములు వెళ్తా ఉన్నాయి. వచ్చాను నేను బయటికి. ఎలా వచ్చావు? ఎస్కేప్. 2 నెలలు ఒకే జత బట్టలు ఉండేదన్న నాకు. మరి అమ్మ నాన్న? చాలా భయంకరమైన సాడ్ స్టోరీ. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి టెంపుల్స్ బయటకు వచ్చాయని. ముస్లిమ్స్లో యూనిటీ ఉంది, వాళ్ళకి నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను. బికాస్ దే ఆర్ వెరీ రైట్. స్ట్రింగ్ గురించి నేను అంత డియరెస్ట్గా సద్గురుని తీసుకున్న తర్వాత ఆయన ఎవడన్నా ఏమన్నా ఒక మాట అంటే ఎలా ఉంటుంది అన్న. ఓవైసీ ప్లీజ్ ఫక్ అప్. పెళ్ళేంటి పరిస్థితి? ఐ వాజ్ నాట్ అ క్యాండిడేట్ ఫర్ మ్యారేజ్. నువ్వు పనిచేసేది బీజేపీ కోసమా? నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ లైఫ్ ఎట్ 360. ఈరోజు ఒక అతన్ని మేము ముందుకు తీసుకొని వచ్చిన. ఈయన వీడియో వస్తున్నదంటే చాలామందికి లిటరల్లీ చెప్పాలంటే ఓపెన్గా ఉచ్చబడుతుంది. ఇంకొంతమందికి ఎక్కడనో కాలుతుంటుంది. ఇంకొంతమందికి ఏమో వీనితో నాకు ఎందుకు తీరా బాబు, వీని దృష్టి నా మీద పడకపోతే చాలు అని చెప్పేసి దాక్కుంటారు. ఇంకొంతమంది ఏమో వీడినే లేకుండా చేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి కూడా టార్గెట్లు పెడుతున్నారని నేను అక్కడక్కడ విన్నా. మీకు అనిపించవచ్చు ఏంద్రాబాయ్ ఏదో ముచ్చట చాలా పెద్దగా చెప్తున్నాడని. బట్ ఆ మనిషిని చూసిన తర్వాత నేను చెప్తున్నది కరెక్టే అని మీకు అనిపిస్తుందని నేను అనుకుంటున్నా. ఆ మనిషిని చూసేద్దాం. నమస్తే వినోద్ భాయ్. నమస్కారం. ఆ నవ్వు కారణం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నా ఫస్ట్ నేను. అంటే నా గురించి అంత ఎక్కువ చెప్పిన తర్వాత చిన్న గెస్చర్ కూడా ఇవ్వకపోతే బాగోదు. ఎక్కువ చెప్పినట్టు అనిపించిందా నీకు? కొన్ని విషయాలు కరెక్టే. యా, నాకైతే అదే అనిపించింది. అంటే నేను విన్నా బేసిక్గా, బయట చాలా చోట్ల విన్నాను. ఆ విన్నదే నేను ఇక్కడ చెప్పిన యాక్చువల్గా. అంటే జనాలందరూ వీళ్ళని చూస్తే నీకు భయం వేయట్లేదా, నా జాగ్రత్తలు ఇవన్నీ చెప్తుంటారు. నేను డైరెక్ట్ చెప్పే మాట ఏంటంటే, అరే ఇవన్నీ వాళ్ళకి చెప్పాలి రా భయ్, మన ఇంట్లో వండుకుని ఎవరికో భయపడేది అసలు ఏంది అది? ఎగ్జాక్ట్లీ, వెరీ నైస్. ఓకే, వినోద్, స్ట్రింగ్ వినోద్గా మాకు అందరికీ తెలుసు, రైట్? అండ్ కొంచెం సేపు మనం స్ట్రింగ్ వచ్చిన తర్వాత ముచ్చట మాట్లాడుకుందాం. బట్ దానికంటే ముందు స్ట్రింగ్ రాకముందు వినోద్ ఏంటి, అండ్ స్ట్రింగ్ వచ్చిన తర్వాత కూడా వినోద్ లోపట వినోద్ మాటల్లో కనబడుతుంది ఏదో అది. కానీ నార్మల్గా చూస్తే ఇప్పుడు చూస్తున్నా కూడా ఏదో పక్కింట్లో పాల ప్యాకెట్ తీసుకురావడానికి బయటకు వెళ్ళి అలా షాప్లో నుంచో పాల ప్యాకెట్ తీసుకొని ఇంటికి అమ్మా పాలు తెచ్చాను చాయ్ పెట్ట అన్నట్టుగానే ఉన్నావు. బట్ ప్రపంచం మొత్తాన్ని, ముఖ్యంగా మన దేశం మొత్తాన్ని ఒక ఆట ఆడుకుంటున్నట్టుగా అనిపిస్తుంది జనాలు అంటున్నారు కామెంట్ల రూపంలో కూడా. సో స్ట్రింగ్ రాకముందు వినోద్ ఏంటి? అంతా సద్గురు క్రేజ్ అన్న. ఇప్పుడు నాలో ఉన్న అంత పొటెన్షియల్ని అన్క్యాప్ చేసిన అతను సద్గురుని. ఆశ్రమానికి వెళ్ళకపోయింటే నేను వేరు. అంటే నాకు హాలీవుడ్ డ్రీమ్స్ ఉండేవి యాజ్ అ ఫిల్మ్ మేకర్, యాజ్ అ. బట్ ఎడిటింగ్ స్టైల్ చూస్తున్నప్పుడు, ఒక్కో వీడియో ఎడిట్ చూస్తున్నప్పుడు ఈ మనిషి ఏంట్రా ఇంత టాలెంట్ పెట్టుకొని దేశమో ధర్మో అని అంటే అనిపిస్తుంటుంది కదా. నన్ను చూసి జనాలు అదే అన్నారు. నాకు నిన్ను చూస్తున్నప్పుడు చాలా అంటే ఇనిషియల్ డేస్లో అనిపించేది, ఇంత టాలెంట్ పెట్టుకొని ఇక్కడ కూర్చొని పాపం ఏదో కొట్టుకుంటున్నాడు, ఏదో చేస్తున్నాడు. బట్ హాలీవుడ్ డ్రీమ్స్ ఉండేవి. సద్గురు దగ్గరికి ఎప్పుడు వెళ్ళారు మీరు? నాకు 2011లో నేను ఎన్ఐటి వరంగల్లో ఉండేటప్పుడు, ఆల్మోస్ట్ సెకండ్ ఎన్ఐటి వరంగల్. ఎస్, ఎన్ఐటి వరంగల్ సెకండ్ ఇయర్ ఆ టైంలో ఓజో తగిలాడు. ఓజో ఎలా తగిలాడంటే, నేను చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని ప్రాక్టీస్ చేసి కాలేజ్లో కూడా ఒక మార్షల్ ఆర్ట్స్ చూసేవాడిని. సో ఇంటర్నెట్లో బెస్ట్ ఫార్మ్స్ అవి ఇవి పంచ్ జనాలను ఎలా కొట్టాలి ఇవన్నీ నేర్చుకుంటున్నప్పుడు ఎవరు కామెంట్ పెట్టినా సో ఇవి నేర్చుకుంటున్నప్పుడు కలరిపాయట్టు పరిచయం అయింది. మదర్ ఆఫ్ ఆల్ మార్షల్ ఆర్ట్స్ ఈ రేంజ్లో ఉండేది బిల్డప్. బోధిధర్మ. సో ఇలా బోధిధర్మ గురించి ఓజో రాసిన ద వైట్ లోటస్ అనే బుక్ చదివాను. ద వైట్ లోటస్ బుక్ పేరు. మతి పోయింది అప్పుడు అక్కడ. అంటే ఈ షాకింగ్ లైన్స్, అంటే టోటల్గా గురు శిష్య పరంపర అక్కడి నుంచి మన సనాతన ధర్మ ఇలా లోపలికి తీసుకెళ్ళిపోయాడు అనమాట. మీ ఏజ్ ఎంత అప్పుడు? ఇట్ వాజ్ అరౌండ్ 21. యా, 21 ఆ టైంలో స్పిరిచువల్ టర్న్ అవ్వడం మొదలుపెట్టాను. అంతకుముందు ఏంటి, జనరల్ ఎన్ఐటి వరంగల్ చెత్త బ్యాచ్ మొత్తం తిరిగి లెఫ్టిస్ట్ మైండ్ సెట్ కుర్రాడు
వరంగల్ అంటే తిరిగాను, 4 years ఉన్నాను కాబట్టి వరంగల్ మొత్తం తిరిగేసాను. ఓకే. బట్ అదర్వైజ్ ఎన్ఐటి వరంగల్కి ఒక కల్చర్ ఉంటుంది కదన్న, పక్కా ఓక్ కల్చర్. అంటే దేశానికి పనికిరాని మొత్తం బ్యాచ్ అంతా అక్కడే ఉంటారు అనమాట. ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ తీసుకుంటే కూడా బయటకు వెళ్ళి దేశం కోసం పీకింది ఎవడు లేడన్నా. ఓకే. వాడు సెల్ఫ్, వాడు సర్వైవల్, వాడు మామూలుగా కాలేజ్ ఏది ఇస్తుందో, సద్గురు అంటాడు కదా, 20 years ఆఫ్ ఎడ్యుకేషన్ నీకు సర్వైవల్ మాత్రమే నేర్పిస్తుంది కానీ ఇన్నర్ డైమెన్షన్స్ గురించి ఏది చెప్పదు. ఇన్నర్ డైమెన్షన్స్ని నువ్వు ఎక్స్ప్లోర్ చేయాలంటే గురువుని పట్టుకోవాలి. ఇవన్నీ ఉంటాయన్నమాట. మనకి కాలేజ్లో అసలు గురువు స్పిరిచువాలిటీ అసలు తగలదు కదా అసలు. ఎక్కడ. అంటే ఏ ఇయర్ అది అప్రాక్సిమేట్లీ? 2011. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల గ్యాప్లో ఇప్పుడు అట్లీస్ట్ కాలేజీకి మనం బొట్టు పెట్టుకుని వెళ్తే ఒక రెస్పెక్ట్ ఉంటుంది మనకి. కానీ ఇదే 10 ఏళ్ల క్రితం మనం బొట్టు పెట్టుకొని వెళ్ళినప్పుడు కాలేజీలో ఒక బఫూని చూసినట్టు చాలామంది చూసేవారు. ఇది అవునా కదా? ఎగ్జాక్ట్లీ. ఎన్ఐటి వరంగల్లో ఇంకా ఎక్కువ ఉండేది. మన ధర్మం, మన కల్చర్ని ఎగతాళి చేసి దాన్ని చీప్గా ట్రీట్ చేసే బ్యాచ్ మొత్తంతో తిరిగాను నేను. నోట్బుక్స్లో మనం ఏదైనా రాసేట ముందు ఓంతో స్టార్ట్ చేస్తే ఎటకారం పక్క నుంచి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. లెక్చర్స్ దగ్గర నుంచి ఉంటుంది అది. దేవుడు వచ్చి నీకు మార్కులు ఇచ్చేస్తాడా, చదివితే వస్తుంది. ఎగ్జాక్ట్లీ. లాజిక్స్ అనమాట. యా. ఇలాంటి బ్యాచ్లో ఉన్న నేను ఒక్కసారి ఓజో తగిలేసరికి ఇలా మొత్తం యూటర్న్ అనమాట. ఓకే. అంటే నేను ఎంత ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్ అయిపోయానంటే ఫ్రెండ్స్కి, నా రూమ్లో ఎప్పుడు డిస్కషన్స్ అయ్యేవి, ఓకే, డిబేట్స్ అయ్యేవి. ప్లస్ ప్రపంచం అంతా ఒకవైపు, నేను ఒకవైపు అయిపోయానన్న. అలా అయిపోయింది. అంటే స్టెప్ బై స్టెప్ గెటింగ్ టు నో ద రియాలిటీ. సో ఎన్ఐటి నుంచి బయటకు వచ్చే లోపే ఆ పరివర్తన అంతా జరిగిపోయింది అక్కడే. జరిగిపోయింది. నేను 3rd yearలో యాక్చువల్లీ డిస్కంటిన్యూ అయిపోయి ఇట్లా కేరళ వెళ్ళిపోదాం అనుకున్నాను. ఓకే. కేరళ వై అంటే మార్షల్ ఆర్ట్స్. కలరీ పోయిటర్స్ ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు మీరు? నేను చిన్నప్పుడు 10th class నుంచి కూడా ఉండేది. కాకపోతే అప్పుడు అంత లేదు, అంటే నేర్పించేటోళ్ళు కానీ. ఇప్పుడు చిన్న చిన్న కరాటే ఇవి దొరికేవి బయట. అక్కడ చిల్లర మూవ్స్ అని నేర్చుకుని ఓకే కేరళ వెళ్ళినప్పుడు కోటాయంలో ఒక మంచి ఫారెస్ట్, డీప్ ఫారెస్ట్ లాంటి ఉంటుందన్న. ఆ గురుకులంలో వెళ్ళాను. కేవలం 6 మంది డిసైపుల్స్ ఉండేవాళ్ళు. కానీ ఎక్స్ట్రాడినరీ, అంటే పురాతనమైన మర్మకళ చాలా డెప్త్గా ఉండేదన్నమాట. అంటే ఇప్పుడు ఆ స్కూల్ అది ఉందో అంతరించిపోయిందో, స్టూడెంట్స్ ఉన్నారో లేదో మనకు తెలియదు గురుకులంలో. సో అక్కడ నేర్చుకునేటప్పుడు ఐ వాజ్ అవుట్ పర్ఫార్మింగ్ దేర్ ఆల్సో. జిమ్నాస్టిక్స్ మర్మకళ నేర్పించారా? నేర్పించే అంత దూరం 3 నెలలు ఉన్నాను. అంత దూరం వెళ్ళలేదు యాక్చువల్లీ. దూరం మీరు వెళ్ళకున్నా కూడా అక్కడ నేర్పించే గురువులు కనిపించారా? ఐ మెట్ ఫ్యూ రియలైజ్డ్ బీయింగ్స్ ఆల్సో. అక్కడ కూడా ఉన్నారు. చాలా ఏదైనా టెక్నిక్, ఏదైనా చూసిన టెక్నిక్ ఏదైనా అంటే వాళ్ళు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు పక్కన కూర్చొని ఉంటే చెయ్యి ఇలా జస్ట్ ఫర్ ఎ ట్రయల్ నాకు ఒకటి చూపించారు. చేతిని స్టూడెంట్ ఇలా అన్నాడు అని, అంతే. అదిరిపోయింది తొడ అసలు. అంటే దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇప్పుడు బ్రిక్స్ ఒక లైన్లో పెట్టి లాస్ట్ ఒక బ్రిక్ని జస్ట్ పుష్ చేస్తే ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది ఒక రాయితో కొట్టడం కంటే. అదేవిధంగా మన మజిల్కి ఇక్కడి నుంచి పవర్ ఇవ్వాలన్నమాట, మెంటలీ నాట్ ఫిజికలీ. ఏదో మొరటగా కొట్టుకున్నట్టు కుంఫు కరాటే అంతా మొరట ఆట అనమాట. అది వేస్ట్ అసలు. అది దాంట్లో మైండ్ అప్లికేషన్ చాలా తక్కువ. అది చైనీస్లో ఎక్కడో డెప్త్లో ఉన్న జెన్ మాస్టర్స్ మాత్రమే చేస్తారు. మిగిలినంతా కూడా ఏదో స్టేజ్ పర్ఫార్మెన్స్ కోసం నేర్చుకుంటారు. బట్ నేను యాక్చువల్ కాన్సెప్ట్ చెప్తాను. ఇక్కడి నుంచి మజిల్ ఇంపల్స్ సర్కిల్స్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఇది మా గురువు చెప్పాడు. నువ్వు అది విజువలైజ్ చేసుకుని నీ చేతిని ఇలా పెట్టి ఇలా జస్ట్ ఇలా జర్కిచ్చామంటే అసలు టన్స్ ఆఫ్ పవర్ ఉంటుంది అనమాట దాంట్లో. అదిరిపోతుంది. ఓకే. మా గురుకులంలో చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకి ఫింగర్స్తో పంచింగ్ చేసి బొక్కలు పెట్టేశారు. ఈ కలర్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. 3 feet గుంత తవ్వి అందులో చేస్తారనమాట. భూమితో టచ్లో ఉంటుంది. జిమ్నాస్టిక్స్ అన్నీ వెస్ట్రన్ ఎక్విప్మెంట్. భూమి పైన ఎగరాలి, దూకాలి. కాళ్ళు ఏమన్నా బైకితే వెంటనే ఆయుర్వేద ఉంటుంది పక్కనే. మొత్తం గురుకులం, అందులోనూ అడవిలో. సైకిల్ ట్యూబ్ టైర్ ఉంటుంది కదా, దాన్ని ఇలా వెనకాల నుంచి ఇలా వేసుకుని నడుముకి చేతిలో పట్టుకుని పంచ్ కొట్టేవాడిని. ఇలా పంచ్ ప్రాక్టీస్ చేసి నార్మల్గా పంచ్ వస్తే అసలు కొడితే గాల్లోకి ఎగిరిపోతాడు అనే టైప్ ఉండేదన్నమాట అప్పట్లో. ఓకే. అంటే అక్కడ ఎన్ని మంత్స్? అది 3 months ఉన్నాను. 3 months ఉన్నారు. 3 months తర్వాత పేరెంట్స్ నుంచి ప్రెషర్, అరే మా జీవితం నాశనం అయిపోతుంది. అంటే అప్పటికి ఎన్ఐటీలో 3rd year డిస్కంటిన్యూతో బయటకు వచ్చారు. వెళ్ళిపోదాం అనుకున్నాను. ఓకే. అగైన్ అంటే 3 months సెమ్ హాలిడేస్ ఉంటాయి కదా, సెమిస్టర్ హాలిడేస్లో వచ్చి దట్ వాజ్ ఎనఫ్ టైమ్ ఫర్ మీ. ఓకే. ఆ టైంలో ఈ మేనిఫెస్టేషన్ గురించి కూడా ఏమైనా చెప్పారా అక్కడ? ఆ స్పిరిచువల్ ఎక్స్ప్లోరేషన్ నా కాలేజ్ తర్వాత స్టార్ట్. ఓకే. అక్కడేం టచ్ అవ్వలేదు? లేదు, జస్ట్ ఇక్కడ నుంచి ఇదంతా రావాలి అంటే నేను చాలా నేర్చుకున్నాను అక్కడ. లైక్ అంటే నాకు ఒకటేసారి మేనిఫెస్టేషన్లోకి వెళ్ళాను అనమాట. అది కూడా నేర్పించారా అని? చాలా ఉంటాయి. అంటే మనిషిని చూపుతో కంట్రోల్ చేయడం, అవన్నీ కూడా ఉంటాయి. వెంటనే అదే టైంలో బోధిధర్మ 7th సెన్స్ మూవీ రిలీజ్ అయింది.
అది నన్ను చాలా ఇంపాక్ట్ చేసింది. నీ ఫేవరెట్ మూవీ ఏదంటే నేను 7th సెన్స్ అని గుర్తుపెట్టుకున్నాను. నా మూవీ గురించి అడుగుదాం అనుకున్నాను, అంతలో మీరు చెప్పారు. యా బికాజ్ ఆ సినిమా చూసిన తర్వాత నేను లైఫ్లో చాలా మంచి డెసిషన్స్ తీసుకున్నాను. ఆ సినిమా చూసిన తర్వాత వెతకడం స్టార్ట్ చేశాను. అరే అసలు ఆ ప్రపంచంలో ఈ డబ్బులు సంపాదించడం కాదు మ్యాటరు. మా ఫ్రెండ్స్ అందరూ ఇంకా జాబ్ అయిన తర్వాత ఫారిన్ డ్రీమ్స్ పెడుతూ ఉంటారు కదా, యూఎస్కి వెళ్ళి పిక్చర్స్ పెడుతూ ఉంటారు. నేను అవి చూసినప్పుడల్లా మేబీ నేను ఒక్కడినే అట్లా ఎక్కిరించుకుంటానేమో. అరే వీడు హోటల్లో ప్లేట్లు కడిగిన ఫోటో కూడా పెడితే బాగుంటుందేమో లిటరలీ. బట్ అదర్వైజ్ ఆడుకున్న లైక్స్ అండ్ కామెంట్స్ ఉంది, ఆడేదో ప్రౌడ్గా ఫీల్ అయినట్టు వాళ్ళ జూనియర్ని మళ్ళీ చెడగొడుతూ ఉంటాడు. వీళ్ళు మళ్ళీ అదే డ్రీమ్ పట్టుకుని పోతారు. అవును, దేశానికి పనికి వచ్చేదో ఎవడు ఆలోచించాడు. సో నా తత్వం అలా ఉండేదన్నమాట. బట్ అగైన్ నేను అలా వెళ్ళడము అప్పుడు ఆల్మోస్ట్ ఒక 2 years. ఓకే, 2 years ఎక్కడికి వెళ్ళారు అప్పుడు? ఇప్పుడు 3 months ఇది అయిపోయింది, గురుకులం అయిపోయింది. అక్కడ నుంచి అమ్మ నాన్న ఫోర్స్, అరే బాబు అది అదరా నాయన రారా బాబు. సో అక్కడ నుంచి బయటికి నెక్స్ట్ అక్కడ నుంచి ఎక్కడ కట్ చేస్తే సేమ్ కాలేజ్లో నాకు ఎంత 7 GPAతో ఒక కాగ్నిజెంట్లో జాబ్తో బయటకు వచ్చాను నేను. వెరీ నైస్, వెల్ ప్లేస్ లైక్ మీ. ఎగ్జాక్ట్లీ. ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడు నిద్రపోతుంటే ఫ్రెండ్స్ వచ్చి లేపి, అరే నేను లేచిన తర్వాత ఏ ఎగ్జామ్ రా అనే బ్యాచ్ అనమాట. నేను కంప్లీట్ ఇగ్నోర్, అసలు దీంట్లో ఒక పేజ్ కూడా లేదు. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే వైజాగ్కి ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి వెళ్ళాను. ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత అక్కడ నన్ను ఈ సెంటర్ ప్లాంట్, నాది మెటలర్జీ, బ్లాస్ట్ ఫర్నెస్, సెంటర్ ప్లాంట్, ఇక్కడ ట్రైనింగ్ కోసము ఒక అతన్ని అపాయింట్ చేశారు, ఇంజనీర్ని. ఓకే, మేము వెళ్ళంగానే ఇంజనీర్ బాగా మంచి ఇసుక కలుపుతూ కనిపించేసరికి అది పనోడేమోరా ఇది అయ్యిండడు అనుకున్నాం. బట్ అతనే ఇంజనీరు. అతను వెయిట్ చేసి తర్వాత వచ్చిన తర్వాత ఒక మనిషిని అసైన్ చేశాడు, ఒక అక్కడ పనిచేసి ఒక ఆయన. అతను చెప్తున్నాడు, మా బుక్స్లో ఉన్న సెంట్రల్ ప్లాంట్ ఇంత ఆర్పిఎంతో దీన్ని ఇట్లా పెడితే ఈ కోర్స్ పార్టికల్స్ ఇలా వెళ్తాయి, ఆ లైమ్ స్టోన్ డెవలప్మెంట్ అన్నీ ఆడు ప్రాక్టికల్గా చెప్తున్నాడు అనమాట. 4 years మనం ఇంత కష్టపడి ప్రొఫెసర్ల దగ్గర అడక తిని మనం చదివింది ఇదా? ఎగ్జాక్ట్లీ. దేనికి రా ఈ బతుకు? బొమ్మలు గీయాలంటే ఇట్లా సెంట్రల్ ప్లాంట్ బొమ్మ గీసి అసలు ఏంది అనుకున్నాను. దే వాజ్ నో ఎంకరేజ్మెంట్ టు గో అండ్ లెర్న్ ఇన్ సచ్ ఇన్స్టిట్యూట్స్. ప్రాక్టికల్ నాలెడ్జ్ చేయడానికి అదేదో టైం పాస్కి మేము డబ్బులు పెట్టుకుని పోయి వచ్చినాం అక్కడికి. అక్కడ నేను రియలైజ్ అయిపోయాను ఒకటేంటంటే, అసలు నేను జీవితం దీంతో బతకాలనుకోవట్లేదు, ఇది కాదు నేను చేయాల్సిందని. అడుగు అడుగున నాకు ఓజో దగ్గర నుంచి ఇలాంటి సైన్స్ వస్తున్నాయన్నమాట. స్లోలీ ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్ ఇన్ టు అ వెరీ బ్యూటిఫుల్ పాత్ నోన్ యాజ్ ద స్పిరిచువల్ పాత్. ఓకే, అప్పటి వరకు సద్గురు దగ్గరికి మీరు వెళ్ళలేదు? సద్గురు నాకు తెలియదు అప్పుడు, అప్పటికి తెలీదు. యా, ఓకే. బికాస్ శ్రీ రవిశంకర్ వాజ్ ఫేమస్ ఇన్ మార్కెటింగ్. అవును, ఎక్కడ చూసినా శ్రీ రవిశంకర్ బొమ్మలు కనబడేవి. నేను అక్కడ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశాను, డిఎస్ఎన్ ప్రోగ్రామ్, ద మోస్ట్ అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్స్ దాకా వెళ్ళి అక్కడ హీ వాజ్ నాట్ స్లాపింగ్ మీ ఎనఫ్. నాలాంటి వాడికి కావాల్సిన ఆయన హీ వాజ్ వెరీ కూల్. నాకేంటంటే సో మెనీ క్వశ్చన్స్ ఆన్సర్ చేసి ఎక్స్ప్లోర్ చేయాలి, మొహం మీద కొట్టేటోడు కావాలి నాకు. దట్ ఈస్ సద్గురు. ఇండియన్ ఇంజనీరింగ్ ఫస్ట్ తెలిసింది సద్గురు అయితేనే కొట్టగలరని మిమ్మల్ని. అగైన్ త్రూ వీడియోస్. ఓకే, వీడియోస్ చూస్తూ ఉన్నప్పుడు సత్యం నీలోనే దాగి ఉంది అంటే నేను వెళ్ళానా గురువు దగ్గరికి, ట్రూత్ ఇస్ విదిన్ యూ అన్నాడు అనుకో ఎవడైనా. అరే ఏందిరా ముసలోడు ఇంగ్లీష్. దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఆడియన్స్ వీ హ్యావ్ టుడే. సద్గురుని తిట్టేటోళ్ళు అందరూ 7 billion యూత్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన మునగాడు అతను. ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు? ఊరికే అంటే జనాలకి ఏం వర్కౌట్ కాకుండా రారు కదా. ఖచ్చితంగా అదే చెప్తాను. ఒక మనిషి అంత ఎదగడం పక్కన పెడితే ఇంతమంది నమ్ముతున్నారు అంటే ఎగ్జాక్ట్లీ ఎందుకు నమ్ముతారు? ఎస్, వీడికి స్వతహాగా వీని లైఫ్లో ఏదైనా చేంజ్ కనిపిస్తే కదా మళ్ళీ దగ్గరకు వచ్చేది. ఇప్పుడు నీ వీడియో చూస్తున్నాడంటే ఒకడు, వాడికి నీకు అయితే నచ్చాలి, లేకపోతే నచ్చకూడదు. నచ్చకపోతే తిట్టడానికి చూస్తాడు, అవును. నచ్చితే ఏదో ఇన్ఫర్మేషన్ మనం వస్తుంది అని చెప్పేసి అని చూస్తాడు. సో ఇంపాక్ట్ పడిపోయిన పడితేనే కదా వాడు వచ్చేది మన దగ్గర. అవును, లిటరల్లీ నేను సద్గురు దగ్గరికి వెళ్ళిన తర్వాతే భగవద్గీత మీద, మన సనాతన ధర్మం మీద అట్లీస్ట్ దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి, దాన్ని తెలుసుకోవాలి అనే ఆశ పుట్టింది. వెరీ నైస్. ఇలాంటి యూత్ చాలామంది ఉన్నారన్న, నా ఫ్రెండ్స్ కూడా చాలామంది హిందూ ధర్మానికి దగ్గరికి ఏ ఇయర్లో 2014లోనే హైదరాబాద్లోనే ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ చేసి పిక్చర్ ఫ్లాట్ అంటే ఫస్ట్ రోజు నుంచి ఇట్లా చంప మీద టైట్ స్లాబ్స్ అనమాట. నీ దేవుడి గురించి, నీ క్యాస్ట్ గురించి, నీ పేరెంట్స్ గురించి, నీ సొసైటీ గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చేసాడు సద్గురు. దిస్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు డూ అనే ఆన్సర్ నాకు సెకండ్ డేనే వచ్చేసింది. థర్డ్ డే నుంచి ప్రోగ్రాంలో ఎందుకు కూర్చున్నానంటే, అరే ఆశ్రమంకి ఎలా వెళ్ళాలి, ఎవరిని అడగాలి, ఇది దీంట్లో ఎలా చేయాలి, అది నేను సద్గురుని కలవాలి, స్టార్ట్ అయిపోయింది ఇంకా. సో ఇంటెన్షన్ తీసుకెళ్ళిపోయింది ఇంకా లోపలికి, ది డెప్త్ ఆఫ్ ఈషా వెళ్ళిపోయాను. ఎలా వెళ్ళారు?
ఫస్ట్ నేను వాలంటీర్గా జాయిన్ అయ్యాను. ఓకే. ఈషాలో వాలంటీర్ లైఫ్ బ్లిస్ఫుల్ అన్న. అంటే నా జీవితంలో అన్నీ మర్చిపోయి ₹1 సంపాదన లేదు. ₹1 అసలు నేను డబ్బులు అసలు చూడలేదు అసలు 4 years. సో బిందాస్గా బతికాను. మరి అమ్మ నాన్న? చాలా భయంకరమైన సాడ్ స్టోరీ చెప్తాను అది. ఓకే. ఇప్పుడు ఏంటంటే నేను మందు తాగట్లేదు, అమ్మాయిలతో తిరగట్లేదు, డబ్బులు సంపాదించట్లేదు, పోనీ టైంపాస్ చేయట్లేదు, బయట ఎవరినో దోచుకొని తినట్లేదు, గురువు దగ్గరికి వెళ్తున్నాడు. సో ఇక్కడ ఖచ్చితంగా మైండ్ అది పాడైంది. ఏం చేసేవాళ్ళు అక్కడ అసలు? అంటే డెప్త్ ఆఫ్ స్పిరిచువల్ సాధన, యోగా, ఇప్పటిదాకా నేను ఎక్స్ప్లోర్ చేయనివన్నీ నేర్చుకున్నాను. ఆనపాన సతి యోగా, బ్రెత్ వాచింగ్ ఇంగ్లీష్లో చెప్పాలంటే. కానీ బ్రెత్ అనేదానికి మీనింగ్ లేదు, వాచింగ్ అనేదానికి అసలే మీనింగ్ లేదు. సో మన ధ్యానం మన పదాలు పాడాలి అంటే ఆనపాన సతి యోగా. ఓకే. ఇట్స్ అన్ ఇంటిగ్రేటెడ్ ప్రాసెస్. ఇది ఎవడైతే ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ అని అంటారో వాళ్ళకి అసలు బ్రెత్ అనేది కూర్మ నాడి అనేది ఒకటి ఉంటుంది. అంటే ఇన్విజిబుల్ ఎలక్ట్రిక్ థ్రెడ్. నా పదాలు చాలా చండాలంగా ఉంటాయి, దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేము. దాన్ని యోగులు, పతంజలి యోగులు చాలా భయంకరంగా ఎక్స్ప్రెస్ చేశారు. ఓకే. కూర్మనాడి అంటారు. అది ఎంతో అవగాహనతో దాని మీద ధ్యానం చేస్తే కానీ దాన్ని మీరు పట్టుకోలేరు. అది నేను పట్టుకున్నాను, చూశాను, దాని మేనిఫెస్టేషన్ కొన్ని చూశాను. అది ఇలా ఇలా ఫామ్ అయ్యి ఇలా లోపల నుంచి ఇలా వెళ్ళి రకరకాలుగా ఉంటుంది. అది మీ శరీరం లోపల శ్వాస ప్రతి ఒక్కరి శరీరంలోనూ ఉంటుంది. నాడులు ప్రతి ఒక్కరి శరీరంలో ఉంటుంది. బట్ మీరు మేనిఫెక్ట్ చేయగలిగారు కదా దాన్ని? నేను అబ్జర్వ్ చేయగలిగాను. సో దానిలో మీరు ఇంకా డెప్త్కి వెళ్ళారంటే తెలుస్తుంది. నేను ఇలా చిన్న గ్లిమ్స్ చూసిన తర్వాతే నాకు దీన్ని తెలుసుకోవాలి అని లోపలికి వెళ్ళిపోయాను. దాని టేస్ట్ కొంచెం చూసారనుకోండి, మొత్తం ప్రాసెస్ అంతా ఆటోమేటిక్గా మీరు పక్కన పెట్టి దానిలోకి వెళ్ళిపోతారు. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఎస్ బ్రహ్మచర్య. బ్రహ్మచర్య అంటే ఫోర్స్ఫుల్గా పెళ్లి చేసుకోకపోవడం కాదు. పెళ్లి చేసుకుని కూడా మీ ధ్యానంలో మీరు దీని మీద మోక్షం మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటే మీరు బ్రహ్మచర్య. దట్ ఈస్ వాస్. ఇంకా మీరు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి దీన్ని తీసుకుని కృష్ణుడు ఎందుకు ఇంతమంది గోపికలను కూడా బ్రహ్మచారి అన్నాడు? బికాస్ హీ వాజ్ రూటెడ్ ఇన్ ది ఎగ్జిస్టెన్స్లో. ఇప్పుడు వీళ్ళందరూ కృష్ణుడు ఎక్స్పీరియన్స్లో ఎలా ఉంటుందంటే దిస్ ఆర్ ఆల్ మై చిల్డ్రన్, మై క్రియేషన్ అని ఉంటుంది. వీళ్ళు నేను చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారు అన్నట్లు ఉంటుంది. బట్ చూసే పర్వర్ట్కి, అంటే కళ్ళు మొత్తం లస్ట్తో కమ్మిపోయిన వాడికి ఏది కావాలో అదే కనిపిస్తుంది. అంతే కదా. యా. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ కాలంలో కూడా దుర్యోధనుడు ఉండేవాడు, లెఫ్టిస్ట్ లీనియేజ్ తీసుకుంటే అప్పట్లో ఆడనమాట. కాదు, లాస్ట్కి ఏమాడు, కుక్క చావు వచ్చాడు. యా, భగవంతుడు అలా ఉంటుందన్నమాట. ఐ మీన్ ఇప్పుడు కూడా కలియుగంలో హిందువులు ఇంత అన్యాయాలు జరిగిపోతున్నాయి, ఇంత రకరకాలుగా ఉంది, మా పరిస్థితి బాగాలేదు, తురుకోళ్ళు వచ్చి ఏదో చేస్తున్నారు ఇలా అంటున్నారు కదా. ఎవరు దేవుణ్ణి వాడుకుంటున్నారు? భక్తి అనేది ఎవరికి ఉంది? సో కృష్ణుడైనా, ఆదిశంకరాచార్యుడైనా, సద్గురు అయినా, ఎవరికైనా వాళ్ళు రూటెడ్ ఎగ్జిస్టెన్స్లో ఒకసారి రూటెడ్ అయితే ఒక మనిషి ఈ నార్మల్ వీటి మీద ఇంట్రెస్ట్ పోతుందన్న. ఈ తర్వాత కూడా వాళ్ళు ఈ భూమి పైన బతికారంటే అది మన అదృష్టమే. సో ఇప్పుడు మనం ఉన్న ఈ స్థితి నుంచి వాళ్ళు మనకు రియాలిటీ చూపించడానికే వాళ్ళ పని ఉంటుంది. దట్ ఈస్ వాట్ సద్గురు. ఆయనకున్న అందరూ బిజినెస్ అంటారు, ఏదంటే అది ఏది పడితే అది అంటారు. ఫైనల్గా ఆయన ఏం చేస్తున్నాడు, అమెరికా వెళ్ళి కూడా మెడిటేషన్ చేయండి రా బాబు, దాంట్లో ఏది ఉందో తెలుసుకోండి అని అంటున్నాడు ఆయన. జనాలందరినీ నవ్వించి డాన్స్ లేపించి ఆడిపిస్తున్నాడు ఆయన. ఎస్. విచ్ అదర్ స్పిరిచువల్ మాస్టర్ ఈస్ డూయింగ్. ఇప్పుడు మీరు పాస్టర్ వీళ్ళందరినీ తీసుకుంటే ఎన్ని ఆటలు ఆడుతుంటే సీరీ పెట్టి ముక్తి రప్పిస్తున్నారు వాళ్ళకి, డబ్బులు ఇచ్చి. ట్రాన్స్ సినిమా చూస్తుంటారు అందరూ. అయ్యో. యా. మరి స్ట్రింగ్కి దానికి మధ్యలో ఏంటి, ఎలా? అండ్ వన్ మోర్ థింగ్, ఇంతకుముందు ఒక క్వశ్చన్ అడిగాను నేను అమ్మ నాన్న గురించి. పేరెంట్స్ అయితే ఆబ్వియస్లీ చాలా సఫర్ అయ్యారు. మా పేరెంట్స్ నాలంటి కన్నా. ఏం చేస్తుంటారు అమ్మ నాన్న? మా నాన్న ఆర్టీసీ కండక్టర్ అప్పుడు, మా అమ్మ హౌస్ వైఫ్. ఎక్కడ ప్రాపర్? ఎక్కడ? కుప్పం. ఓకే. సో నేను ఈషాలో వాలంటీరింగ్ చేసేటప్పుడు వీళ్ళు స్టార్ట్ చేశారనమాట గొడవ. నేను ఎవరో ఏదో చేశారు, నీకెవరో మందు పెట్టారు. అసలు మా నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఫోన్ చేపించి, నువ్వు ఎన్ఐటి వరంగల్ బ్రైట్ స్టూడెంట్, ఏమైంది నీకు, జాబ్ చేయకుండా ఈ పరిస్థితి ఏంది? పెయిన్ ఉంటుంది కదా. నాకేంటంటే అరే వీళ్ళకి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలరా, నాకు ఇంకా తెలుసు, అసలు నేను ఇప్పుడే జర్నీ స్టార్ట్ చేశాను. నువ్వు ఒకటివేనా? తమ్ముడు ఉన్నాడు. రైట్. బట్ తమ్ముడు కూడా ఇందులోకి లాగాను నేను. వెరీ నైస్. ఓకే. బట్ నేనైతే చాలా డెప్త్లోకి వెళ్ళిపోయాను. బికాస్ ఐ రియలైజ్ ఐ వాజ్ ఎ స్పిరిచువల్ సీకర్. ఒక తెలుసుకోవాలి అనేది నా లోపల పుట్టింది. ఇంకా ఆ పర్టికులర్ పీరియడ్లో నాకు వేరే దేని మీద ఇంట్రెస్ట్ లేదు. ఓకే. కాల్ చేస్తే ఏం చెప్పేవాడు ఇంటి నుంచి వచ్చిన? గొడవ అయ్యేది, పెద్ద గొడవ అయ్యేది. వాళ్ళకి ఇక్కడ స్పిరిచువాలిటీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నాకు తెలుసుకున్న 4 ముక్కలు,
మొత్తం వాళ్ళు చెప్పుకుంటే దట్ ఈస్ నాట్ వాట్ దే వాంటెడ్ అట్ ఆల్. కాబట్టి రెసిస్ట్ చేసి నేను ఎంత ఎక్కువ వాళ్ళని వ్యతిరేకిస్తే అంత ఎక్కువ వాళ్ళు అంటే తెగిపోయింది తీగ, రబ్బర్ని గట్టిగా లాగేసాము. ఇంకా గొడవ స్టార్ట్ చేసి నన్ను కిడ్నాప్ చేసి, ఎక్కడి నుంచి? హైదరాబాద్ కిడ్నాప్ చేసి, అంటే మొత్తం మంది మరి చాలా బాగా ప్లాన్ చేశాడు మా నాన్న పాపం. రాత్రి ఒక సుమో వేసుకొచ్చి మీ అమ్మ కష్టాల్లో ఉంది అంటే హాస్పిటల్లో ఉంది చూడ్డానికి రా, ఒక కొబ్బరి బోండు తాగుతావా, అందులో మొత్తం మందు తాగాను, పడుకున్నాను. లేచి చూసేసరికి తిరుపతి మనస్ హాస్పిటల్లో ఉందన్న. మనస్ హాస్పిటల్, ఐ వాంట్ ఎక్స్పోజ్ దిస్ ఆల్సో. అది ఎలాంటి హాస్పిటల్ అంటే ఎవరన్నా నేను తీసుకెళ్ళి మా అబ్బాయిని బాగు చేయి అని వాళ్ళ నాన్న సంతకం పెట్టాడంటే దే విల్ బీట్ యూ డౌన్, దే విల్ డ్రగ్ యూ డౌన్, కొట్టి మరీ నిన్ను ఒక చేస్తారు సెంటర్. ప్రైవేట్ హాస్పిటల్ ఇది. ప్రైవేటు, అది దాని డీటెయిల్స్ అంతా తెలియదు. కానీ నాకు అక్కడ ఎలా ఉండేదంటే ఇడ్లీ తినేటప్పుడు మా అమ్మ ఇడ్లీ తినిపించేది. అమ్మ ఇడ్లీ చేదుగా ఉందమ్మా అంటే దాంట్లో ట్యాబ్లెట్లు ఉన్నాయని నాకు 12 రోజుల తర్వాత తెలిసింది. తినేవాడిని, మత్తుగా పడిపోయేటోడిని. 12 days ఒక 10 నిమిషాలు లాగా పోయిందన్న నాకు. బాత్రూంలో స్నానం చేయడానికి పంపిస్తారు కదా, ఈ బటన్ తీసే శక్తి ఉండదు, చేతులన్నీ ఇట్లా అదురుతూ ఉంటాయి. బటన్ తీస్తూ అలా పడిపోయాను. అమ్మ అక్కడే ఉండేవారు మీతోటి? పేరెంట్స్ అక్కడే ఉండేవాళ్ళు. బికాస్ నాకేదో అయింది, నేను బాగుపడాలి కదా. 6 months హఠయోగా చేసి బాడీని ఇలా గాల్లో పెట్టాను. అసలు నడుస్తుంటే గాలికి నాకు తేడా లేకుండా ఉండే రేంజ్కి వెళ్ళాను నేను ఈషాలో. అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి కొలాప్స్ చేశారు. దిస్ మెడికల్ సోకాల్డ్ సైకియాట్రిక్ రీహాబిలిటేషన్ నాన్ సెన్స్. ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ? 3 months చెప్తాను మొత్తం జర్నీ. 1 month ఇక్కడ మనస్ హాస్పిటల్లో చేసి, సమ్హౌ నా ఫ్రెండ్స్ అంతా ట్రాక్ చేయడానికి ట్రై చేసి వాళ్ళు వచ్చి ఎక్కడ తీసుకెళ్ళిపోతారని భయపడి బెంగళూరుకి షిఫ్ట్ చేశారు. బెంగళూరు హొస్కోటేలో ఒక రీహాబిలిటేషన్ సెంటర్ ఉంటుంది. చుక్కలు చూశానన్న, ఒక ఇంత క్యూబ్లో ఇంత హాల్. రీహాబిలిటేషన్ అంటే ఏదో తాగుబోతులకి లేకపోతే డ్రగ్స్ ఎగ్జాక్ట్లీ వాడిని తీసుకెళ్ళి ఏదో చేస్తారు అని విన్నాను. అంటే తెలియదు, నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ లేదు కదా. నేను చెప్తానన్న, మామూలుగా నేను విన్నది అంతే. వాళ్ళతో నేను బతికాను, 3 months బతికాను. కూతుర్ని రేప్ చేసిన తండ్రి అంటే వీళ్ళు పోలీసులు ఏం చేయలేరు కదా, అట్లాంటి వాళ్ళు తీసుకెళ్ళి కౌన్సిలింగ్ కావాలని చెప్పి ఇక్కడ పడేస్తారు. నాకు స్మోకింగ్ అంటే పిచ్చి కోపం వస్తుందన్న. జనాలు ఎవడన్నా ఐ హేట్ స్మోకర్స్ మోర్ దెన్ అంటే, నేను కాలేజ్ ఆ టైంలో మా ఫ్రెండ్ ఒకడు స్మోకింగ్ తాగుదని ముక్కు పగలు కొట్టాను. అట్లాంటి నాకు చుట్టుపక్కల మొత్తము సిగరెట్ స్మోకింగ్ ప్యాకెట్లు ఇచ్చి మరీ తాగిపిస్తారన్న రీహాబిలిటేషన్ సెంటర్లో. ఎవరు తాగిపిస్తారు? వాళ్ళే సెంటర్ వాళ్ళు. ఎవరు అంటే చుట్టూ ఉన్న వాళ్ళ పేషెంట్స్ ఓకే అక్కడ అడ్మిట్ చేసి స్మోకింగ్ నుంచి బయటపడాలి అనే వాళ్ళకి ఇచ్చి తాగిపిస్తారు. ఫస్ట్ 2 days ఇంకా రూమ్లో బంధించేశారు, సన్లైట్ చూడట్లేదు నేను. సన్లైట్ 3 months తర్వాత చూసాను. ఏ ఇయర్ అది? 2014. యా 3 months తర్వాత సన్లైట్ చూసాను నేను. యా రీహాబిలిటేషన్ సెంటర్ ఎవరైనా వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఆటోమేటిక్గా నా బాధ ఏంటో అర్థమవుతుంది. అక్కడ నువ్వేం చెప్పాలి, ఆశ్రమానికి వెళ్ళకూడదు, యోగా చేయకూడదు, నేను చేయను, బయటకు వెళ్ళి పెళ్లి చేసుకుని మాతప్ప ఇది మరీ అన్యాయంగా ఉంది. మామూలుగా రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళినోడికి కూడా ఈ బాధ, నీ బాధ తెలీదు. బేసిక్గా నువ్వు నీ బాధ వాళ్ళకి అర్థమవుద్ది అంటున్నావు, కానీ అర్థం అవ్వదు. బయట వాడు ఏదో డ్రగ్ అడిక్ట్ తాగుబోతూ ఉంటే అక్కడ మత్తులో ఉంటాడో లేకపోతే ఇంకేదో ఉంటాడో వాడికి అర్థమవుద్ది, కానీ నీ బాధ వేరు కదా, నువ్వు దానికి కాదు కదా నువ్వు. ఎగ్జాక్ట్లీ. నేను వెళ్ళి అదే చెప్తుంటాను, అది వాళ్ళకి చెప్తే ఏం చేసి వచ్చేవారు అట్లా అంటే, ఇట్లా యోగా సెంటర్కి వెళ్ళేవారు అట్లా అంటే, యోగాతో పాటు బోగా కూడా ఇరుత్తే కన్నడ అంటే యోగాతో కూడా బోగా కూడా ఏదో చేసింటారు ఈ రాష్ట్రంలో, అందుకే చేసింటారు అంటే. వాడేంటి ఫుల్ డ్రగ్ సిగరెట్ అనుకున్నాడు. అదే అదే, నువ్వు DNA టెస్ట్ చేస్తే కూడా ఒక శాంపుల్ దొరకదురా పోయి. డాక్టర్ మీతో అలా మాట్లాడింది? యా డాక్టరు. సైకియాట్రిస్ట్కి ఒకసారి నేను చాలా భయంకరంగా సైకియాట్రిస్ట్కి బ్రెయిన్ వాష్ చేయడానికి ట్రై చేస్తేనే నాకు బొక్కపడింది యాక్చువల్లీ. ఓకే. అటు తీసుకెళ్ళి భుజం మీద చేసి, ఏంటి బాబు నిన్ను హిప్నటైజ్ ఏమైనా చేస్తారా ఇప్పుడు ఆయన ఇట్లా చెప్పాడు అనమాట. ఈ సద్గురు అసలు యాక్చువల్గా మెకానిక్ ఇక్కడ దాకా కంజన్ పూసుకొని ఇదంతా చేసేవాడు నేను చూశాను. ఇలా స్టార్ట్ చేశాడు నాకు. నేను అన్నీ కూర్చోబెట్టుకొని, సార్ ABCD హౌ మెనీ ఆల్ఫాబెట్స్ అన్నాను. కెన్ యూ ప్లీజ్ ఆన్సర్ మీ 26 అన్నాడు. నో సార్ ABCD ఈజ్ 4 alphabets అన్నాడు. ఇఫ్ యూ సే ABCD ఈజ్ 4 alphabets, no, I will say no sir, ABCD is 26 alphabets. This is psychiatry, please fuck off అన్నాను. దిస్ ఈజ్ సైకియాట్రీ, నువ్వు నన్ను ఏం చేయడానికి ట్రై చేయకు. సద్గురు ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. నువ్వు ఏమైనా చేస్తే నన్ను కావాలంటే చంపే, కానీ నువ్వు సెంటర్ నుంచి బయటకు వెళ్తే నెక్స్ట్ డే ఆశ్రమానికి వెళ్ళిపోతా.
అక్కడ చెప్పి వాడిని కూడా వాడికి చెప్పాను. దెన్ హీ థాట్ ఓ మై గాడ్. అప్పుడు మా పేరెంట్స్కి వెళ్ళి దిస్ గాయ్ ఇస్ టోటలీ బ్రెయిన్ వాష్డ్ అండి, మీ అబ్బాయిని ఒక 6 months సింగపూర్ పంపించాలి. ఎందుకు అక్కడికి ఎందుకు? నన్ను బాగా చేయడానికి. సింగపూర్లో ఏముందంట? అక్కడ ఇంకా సైకాట్రిక్ సెంటర్స్, అది ఇంకోటి సెంటర్స్. ఓకే. మా నాన్న మా ఇంట్లో వాళ్ళు అరే ఏడుపులు అది ఇది అట్లా అని చెప్పి. బట్ ఎనీవేస్ దీని నుంచి బయటపడిన తర్వాత నేను అక్కడ 2 months ఉండేసరికి నేను అసలు నాకు ఎలా అయిపోయిందంటే ప్రతి సెకండ్ ప్రతి నిమిషము క్యాలెండరు అక్కడ వాచ్ ఉండేది. నిమిషానికి వాచ్ చూసి ఒక హోప్తో ఎవడైనా వస్తాడేమో, నన్ను తీసుకెళ్తాడేమో, మా అమ్మ నన్ను వస్తారేమో. ఇక్కడ నుంచి హాల్ నుంచి బయటకు వెళ్ళడానికి ఒక కాల్ వస్తుంది కదా జనాలకి, వాళ్ళని పట్టుకుని అంటే మెసేజ్ ఎవరికైనా పాస్ చేస్తే కొడతారనమాట. అడిగి రాసిచ్చి అప్పుడప్పుడు ఒక న్యూస్ పేపర్లు వస్తూ ఉంటాయి, దాంట్లో రాసిచ్చి సరే ఇట్లంతా అయింది. ఒక 1 month తర్వాత ఒక న్యూస్ పేపర్లో ఒక సద్గురు ఫోటో ఒకటి చూసి దాంట్లో ఒక మ్యాటర్ చూశాను అన్నమాట. ఆ రోజు ఏడ్చాను, కళ్ళల్లో అన్స్టాపబుల్ నీళ్ళు కారిపోతున్నాయి, కనబడుతున్నాయి కళ్ళలో నీళ్ళు ఇంకా కారిపోతూ. నేను సద్గురుని అడిగాను అనమాట. నాకు తర్వాత ఇంక అన్నీ ఈ భక్త రామదాస్ జైల్లో ఇరుక్కుపోయి అంటే చిన్నప్పటి నుంచి నేను చేసిన తప్పులు ఏమైనా ఉంటే అన్నీ ఇప్పుడు క్లీన్ చేస్తున్నావా, ఏంటి ప్రాసెస్? అక్కడ ఏం రాస్తుంది సద్గురు ఫోటో దగ్గర? ఇట్ వాస్ సమ్ తమిళ్ థింగ్. తమిళ్ వచ్చా? తమిళ్ కూడా? తమిళ్ రాదు. ఓకే. ఆ సెంటర్లో ఉన్న ఒక అతను ఫోటోలన్నీ ఇట్లా పాకెట్లో పెట్టుకున్నాడు. అవి కొంచెం ఉతికేసిన టైప్లో ఉన్నాయి. అతను సద్గురు డివోటీ. అతను వచ్చి ఇదిగో ఇట్లా ఉన్నాడు చూడని ఇలా పెట్టాడు అనమాట నా దగ్గర. ఎందుకు పెట్టాడు కూడా తెలియదు. దిస్ వాజ్ ఆల్ లైక్ డివైన్ థింగ్. అంతే. అది నాకు రిలేట్ చేసుకుంటే ఇట్ సో పర్సనల్ కానీ చాలా బాగుంటుంది. అది చూసి ఏడ్చిన రోజు చాలా గుర్తుంది నాకు. అప్పటికి 2 months అయిపోయింది అప్పటికి. 2 months అయిందన్న. 2 months అక్కడ ఇరుక్కుపోయాను. ఒక ఫ్రెండ్ దగ్గర నుంచి నాకు అంటే ఫ్రెండ్స్ అంతా అసలు ఎవడు ఎందుకు రాబోయే వీళ్ళందరూ ఇంకా ఇవన్నీ ఉన్నాయన్నమాట మైండ్లో. ఇట్ వాస్ గోయింగ్ ఆన్. బట్ ఇలాంటి కొన్ని ఆన్సర్స్ నేనే వెతుక్కుని ఇంకా కాంటెంప్లేషన్ స్టార్ట్ చేసేది కదా మైండ్. ఒక ప్లేస్లో నేను ఎందుకు ఇలా ఉన్నాను. 3rd month నేను హోప్స్ వదిలేశాను. ఇంకా నన్ను వీళ్ళు ఐదర్ ఇక్కడ చంపేస్తారు లేకపోతే నేను మెంటలీ ఫ్రీక్ అయిపోతాను. ఇప్పుడు ఏ క్షణం కూడా అనిపించలేదా సరే నేను వెళ్ళను అని ఒక చిన్న అబద్ధం చెప్తే ఇక్కడ నుంచి బయటపడతాం కదా? ట్రై చేశాను అన్న, కానీ నేను అంటే లోపల యాక్టింగ్ అనేది రావట్లేదు. బికాస్ నేను వెళ్ళిన 1st monthలో నా బిహేవియర్ ఎలా ఉండేదంటే నేను అప్పుడు మత్తులో ఉండేవాడిని. ఇక్కడ దేవి పెండెంట్ ఉంది కదా, దీన్ని సిజర్తో కట్ చేసి తీసేసి ఈ రింగ్ అంతా తీసేసి ఇవన్నీ తీసేసి నన్ను ఇట్లా పెట్టారనమాట. దేర్ వాజ్ నో స్పిరిచువల్ కనెక్షన్ ఫర్ మై బాడీ. కంప్లీట్గా నన్ను అలా పెట్టి అది ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఆ సెంటర్. వారానికి 1 రోజు స్నానం చేపిస్తారు, అది కూడా గుంపు ఇలా నిలబెట్టి పైనుంచి ఇలా జైల్ ట్రీట్మెంట్ అన్నది. పైనుంచి బిందెలో నీళ్లు పోసి షవర్ రా ఇది ఎంజాయ్ చేయండి రా. దట్ వాజ్ ది ట్రీట్మెంట్ ఐ వెంట్ త్రూ. అందుకే నేను జనాలకి కష్టాలు ఎలా ఉంటుందంటే ఐ హ్యావ్ సీన్ సఫరింగ్ టు ది కోర్. దాని అంతం టచ్ చేశాను నేను. బయటికి ఎవడన్నా తీసుకొచ్చి చేతిని ఇలా పట్టుకుని కోస్తే కూడా ఓకే ఇంత పెయిన్ ఉంటుంది, ఆ తర్వాత బోన్ టచ్ అవుతుంది చూస్తూ ఉంటాను అనమాట. ఇంక నేను గొంతు కోసినా కూడా నొప్పి లేని స్థితికి వెళ్ళిపోయానన్న. ఐ హ్యావ్ సీన్ ఎనఫ్. వచ్చానన్న బయటికి. ఎలా వచ్చావు? నార్మల్ మా నాన్న డబ్బులు సరిపోక తీసుకొచ్చాడు బయటికి. అది ట్రీట్మెంట్. డబ్బులు ఇస్తే దే విల్ కిల్ యూ. ఇది బాగుంటుంది అన్న. యాక్చువల్లీ మీ మీద ఎవరికైనా మీకు ఎవరైనా నచ్చలేదు అనుకోండి ఫ్రెండ్స్, వాడిని మీరేమో కొట్టక్కర్లా, సైకియాట్రిక్ ట్రీట్మెంట్ పట్టుకెళ్ళి రాసేయండి, వాళ్ళు చూసుకుంటారు. ఓకే, ట్రీట్మెంట్ ఎవరికి ఇద్దాం మరి? చాలా మంది ఉన్నారు కదా నీ లిస్ట్లో. లేవు, ఐ డోంట్ వాంట్ టు పుట్ దెమ్ త్రూ దట్ ఆల్సో. అదా? ఓకే. బికాస్ అది చాలా చిన్నది వాళ్ళకి ఇంకా లైఫ్ టైమ్స్ ఆఫ్ సఫరింగ్ ఇవ్వాలి. ఓకే. మై ఫాదర్ వాజ్ వెయిటింగ్. అంటే నన్ను ఏదో ప్రయోజకం చేయాలి అనే ప్లాన్సే ఉన్నాయి. నేను వచ్చిన వెంటనే ఈషా వెతుకుతున్నాను అనమాట. ఫోన్స్ అన్ని పగిలిపోయి, ఫోన్స్ లేవు, ఎట్లా చేయాలి. సమ్హౌ ఐ ఫౌండ్ మై ఫ్రెండ్. ఆడికి ఒక నెంబర్ గుర్తుంటే ఆయన కాల్ చేసి సరే రావు 2000 పంపిస్తాను, విజయవాడకు వచ్చేయండి. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి డిఫరెంట్ ప్లేసెస్ చెప్పేటప్పుడు అమ్మ నాన్నకి చెప్పకుండా వెళ్ళిపోయి ఎస్కేప్ బయటకు రాగానే క్లియర్ కట్ ఎస్కేప్. బయటకు వచ్చిన వెంటనే వాళ్ళ ఏడుపులు అవి ఇవి. నేను చెప్పాను నువ్వు తీసుకెళ్ళి ఇంకో సంవత్సరం ఇంకో సెంటర్లో పెట్టు, బతికి బయటకు వస్తే ఈషాకి వెళ్ళిపోతా. దాట్ డిటర్మిన్డ్ ఐఎమ్. నువ్వు నన్ను కోసినా ఈషా, లేకపోతే నేను సద్గురు అంతేనా. అట్లా అయిపోయాను నేను. అసలు ఏమన్నా కానీ రాబోయే ప్రపంచం. నీకేం అనిపించలేదు అమ్మ నాన్న అంత ఏడుస్తున్నారు కదా మన కోసం, ఎందుకు ఇది? నాకు చాలా అనిపించేది, బట్ ఐ వాస్ హెల్ప్లెస్.
బికాజ్ అది ఎక్స్ప్లోర్ చేయాలి. ద హోల్ వరల్డ్ ఇస్, మొత్తం ప్రపంచం నాకు యూస్లెస్గా అనిపించిన తర్వాత ఇంక నేను ఏం చేస్తాను? అంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళు అర్థం చేసుకునే స్థితిలో లేరు. నువ్వు నన్ను జాబ్లో పెడతావా? జాబ్లో నేను ఇలా అర్ధసిద్ధాసనం వేసుకుని ఇట్లా కూర్చొని బ్రీతింగ్ మీద ఫోకస్ చేయాలి, నేను తెలుసుకోవాలి, కుదురుతుందా? దిస్ ఈజ్ వాట్ ఐ యామ్ గోయింగ్ త్రూ. నేను అదేదో తెలుసుకొని నన్ను వదిలే కొన్ని సంవత్సరాలు నేను ఇది చెప్పాను అనమాట. మీకున్న ఒకే ఒక ఆప్షన్ మా నాన్నకి, నన్ను కొన్ని సంవత్సరాలు వదిలేయండి, కొన్ని రోజులు కావచ్చు, కొన్ని సంవత్సరాలు కావచ్చు, నేను అది నేర్చుకుని బయటకు వస్తాను. అంటే ఎకనామికల్గా ఎలా ఉండేవారు నాన్న అప్పుడు? పూరనా మొత్తం నా మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. బట్ ఐ వాస్ మర్సీలెస్. నేను చాలా క్రూరంగా ఉండేవాడిని అప్పుడు పేరెంట్స్ మీద. అది నా మిస్టేక్ అనండి ఏదనండి. బట్ ఇప్పుడు రిజల్ట్స్ నేను దీన్ని బట్టి నేను చెప్పగలుగుతాను జనాలకి. ఎవడైనా యూత్, స్పిరిచువల్ ఎక్స్ప్లోర్ చేసే యూత్, నాలాంటి సిచ్యువేషన్లో ఉన్నవాడు దయచేసి మొత్తం వదిలిపెట్టి వెళ్ళిపోండి. లెట్ దెమ్ డై. తర్వాత ది అవుట్కమ్స్, ద రిజల్ట్స్ విల్ బీ లైక్ మీ. ఐఎమ్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఏదైతే చేస్తున్నానో, ఇంత గట్టిగా నిలబడగలుగుతున్నానో, సో ఇప్పుడు నాకు కొన్ని టెక్నిక్స్ తెలుసునా. ఐ వాంట్ టు కాల్ దిస్ టెక్నిక్స్ బికాస్ మన హ్యూమన్ బాడీలో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. వాటిని చాలామంది అన్లాక్ చేయకుండా బతికేస్తూ ఉంటారు. ఎవడైతే జాబ్కి వెళ్తాడో, చదువుకుంటాడో, వీళ్ళు మొత్తం గొర్రెల కన్నా హీనం అనమాట. నాట్ ఇన్సల్టింగ్ ది యానిమల్స్, బట్ గొర్రెల కన్నా ఎందుకు హీనం అంటే, మన శరీరంలో ఉన్న ఆప్షన్స్ని అన్లాక్ చేయకుండా మెమరైజ్ చేసి రీప్రొడ్యూస్ చేసే దాంట్లోనే అయిపోతుంది. కీప్ ఆన్. సెల్ ఫోన్ తీసుకుని దాంట్లో ఉన్న ఇంకా ఇంప్రెషన్స్ అన్నీ తింటూ ఉంటారు. కానీ దీంట్లో ఎన్ని ఆప్షన్స్ ఉంటాయంటే, మీలో ఉన్న మెంటల్ ఇంపల్సెస్ని నేను చదవలేను, బట్ చదవచ్చు. మీలో ఉన్న మెంటల్ రివర్బరేషన్స్ని. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్, ఒక పిల్లవాడు ఒక కొంచెం దూరంలో పక్కింట్లో ఏడుస్తుంటే కూడా తల్లికి తెలిసిపోతుందన్న. అది ఎలా జరుగుతుంది? ఇట్స్ అ సింపుల్ ఎగ్జాంపుల్ సో దట్ ఆల్ ది వోక్ ఆడియన్స్ కెన్ అండర్స్టాండ్. వాళ్ళ తల్లులు కూడా పిల్లవాడి ఏడుపు తెలిసిపోతుంది. వితౌట్ ఈవెన్ ఆ నాయిస్ వినపడకపోయినా మా కొడుకు ఏడుస్తున్నాడని వెళ్ళిపోతారు తల్లులు. సో ఆ సెన్స్ ఉంది కదా, దాన్ని ఇంకా మీరు వేకప్ చేస్తే యూ కెన్ లిజన్ టు ద ట్రీస్, యూ కెన్ లిజన్ టు యానిమల్స్. ఈ ఫ్లోర్ రెస్పాన్స్ చూడొచ్చు, మైక్రోవేవ్స్ని వినొచ్చు, ఎక్స్రేస్ వీ కెన్ సెన్స్ ది ఎక్స్రేస్. ఆ గోడ బయట నుంచి ఏముందో చూడొచ్చు. ఇది ఎక్స్ప్లోర్ చేయాలని ఎవరికి ఉండదు. నువ్వు ఎంతవరకు ఎక్స్ప్లోర్ చేసావు? నేను కొన్ని ఆప్షన్స్ అన్లాక్ చేశాను. కొన్ని ఆప్షన్స్ అన్లాక్ చేశాను. ఐ కెన్ మేనిఫెస్ట్ థింగ్స్ లైక్ దిస్. మేనిఫెస్టేషన్ కంప్లీట్గా నాకు తెలుసు. అంటే నేను ఏదైనా ఒక సంకల్పం తీసుకుని దాన్ని క్రియేషన్ ప్రాసెస్లో పెట్టి దాన్ని ఫిజికల్ ఫామ్ ఇవ్వగలను నేను. వెరీ నైస్. అదే నేను ఇప్పుడు స్ట్రింగ్లో చేశాను. ఓకే, సో వెళ్ళిపోయావు, 2000 తీసుకొని విజయవాడకి వెళ్ళావు. అక్కడ నుంచి విజయవాడకి వెళ్ళిన తర్వాత సంహావ్ ఆశ్రమం వెతుక్కుంటూ ఆశ్రమం వచ్చేసాను. బికాజ్ నేను ఇలా కిడ్నాప్ చేయబడ్డాను కాబట్టి, ఈషా వాళ్ళు కూడా నేను తెలుసు కాబట్టి అక్కడ రానిచ్చారు. అదర్వైజ్ ఈషా గురించి చెప్పాలి, అది ఎవరిని పడితే అని రానిచ్చే ప్లేస్ కాదన్న. సద్గురు స్ట్రిక్ట్గా చెప్పాడు, వృద్ధులకి, ముసలాళ్ళకి, పనికిరాని వాళ్ళకి దిస్ ఈజ్ నాట్ ద ప్లేస్. ఇక్కడికి వచ్చిన తర్వాత టైంపాస్ చేయడానికి కుదరదు. ప్లస్ ఎవడు పడితే ఆడు కూడా రాలేడు. దర్ ఇస్ అ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. నీట్గా నిన్ను ఇంటర్వ్యూ చేసి ఒక కంపెనీలో తీసుకున్నట్టు తీసుకుంటారు. ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ ప్లేస్ అన్న. హెవెన్ ఆన్ ఎర్త్. స్వర్గాన్ని దించాడు సద్గురు భూమిపైకి. అక్కడ అంత బాగుంటుంది. అంటే అసలు రెయిన్బోస్ పూస్తుంటాయి అన్న వాన పడితే. అసలు 7th హిల్ ఉంటుంది. ఏ విఎఫ్ఎక్స్ పనికిరాదు అసలు. ఆ ఫార్బిడన్ కింగ్డమ్ విఎఫ్ఎక్స్ అంతా ఇక్కడ రియల్గా కనిపిస్తాయి. ఓకే, ఆకాశంలో అది మర్జ ఉంటుంది కదా కొండ, అది ఇక్కడ కింద నుంచి ఆ వాటర్ ఫాల్స్ ఏంటి, కరెక్ట్ ప్లేస్లో ఆదియోగి ఇట్లా చూస్తే ఆకాశంలో మర్జ ఉంటుంది. ఆ ఫేస్ అది 112 feet అది. మైండ్ ఆగుతుందన్న. వీళ్ళు ఎవడైతే సద్గురుని తిడుతుంటారో 112 feet ఆఫ్ ఆదియోగి ఆ స్ట్రక్చర్ దగ్గరికి నువ్వు ఇట్లా నడుచుకొని వెళ్తే ఇంత కనిపిస్తావు. ఇంతకన్నా కట్రహిందు ఎక్కడ ఉంటాడన్న. అసలు ఆ థాట్ ఎట్లా వస్తుందో అది మేనిఫెస్ట్ చేసి ఇలా పెట్టేశాడు అది. అండ్ హీఈస్ గోయింగ్ ఫర్ మల్టిపుల్ ప్లేసెస్. ఆశ్రమంలో జరిగేది ప్రతి ఒక్కటి కూడా హిందుత్వ కాకుండా వేరే ఇంకోటి ఏది లేదన్న. ఓకే, అదర్ దాన్ హిందుత్వ వేరే ఏది లేదు. సర్వధర్మ స్తంభ పెట్టాడు. ఎందుకు? ప్రతి ఒక్కరికి తెలుసు, నువ్వు హిందూ ఫ్లాగ్ పెట్టుకున్నావు అంటే గవర్నమెంట్ వస్తుంది. నెక్స్ట్ ఎండోమెంట్ లాక్కు ఇది కూడా రాసిచ్చే ఉంటుంది. దాన్ని ఎస్కేప్ చేసి డివోటీస్ కంట్రోల్లో ఉండడానికి రకరకాల ప్లాన్స్ ఉండాలి కదా. అవును. దాంట్లో ఏదో ఆయన చేసుకుంటూ పోతే ఏ రిలీజియస్ రకరకాల అన్ని మతాలు అలౌడ్ ఇట్లాంటివన్నీ పెట్టుకుంటే దానికి ఆయన సెక్యులర్ అంటే ఎంత పాపం అన్న. ఆయన సెక్యులర్ కాదులే.
ఆయన కట్టర్ హిందూ. ఆయన సెక్యులర్ అంటే అది కామెడీ అవుద్ది కానీ మహాశివరాత్రి మెడిటేషన్ ఎక్కిపోతుందని అన్న దానిలోకి పిచ్చోళ్ళు అవుతారు అసలు. ఆ మహాశివరాత్రికి గ్రూప్ ఆఫ్ వీళ్ళందరూ కూర్చొని పాడారు కదా, అది దాదాపుగా నేను కొన్ని వేల సార్లు విన్నాను కావచ్చు నేను పర్సనల్గా. అండ్ అక్కడ ఎన్ని ఇయర్స్ ఉన్నారు మీరు? నేను లైఫ్ టైం అక్కడ అంకితం చేద్దామని వెళ్ళాను. 5 years ఉండగలిగాను. బికాస్ 5 years నాకు ఆన్సర్స్ దొరికింది. సో 14 to 19, 14 to 18. నేను అక్కడ ఉన్న 4-5 years నాకు కావాల్సినవన్నీ దొరికాయి అన్న తర్వాత నాకు ఇంకా సద్గురుతో డైరెక్ట్ కనెక్షన్ ఉండేదా మీకు? సద్గురుని కలుస్తావా, సద్గురుతో మాట్లాడతావా అన్నప్పుడల్లా ఒక బీయింగ్ కాన్షియస్ అయిన తర్వాత ఆయన కండక్ట్ చేసే ప్రతి మూమెంట్ కాన్షియస్గా ఉంటుంది. అంటే ఆయన ఇంటెన్షన్ ఉంటేనే చిటికిన వేలు కూడా కథలకి వెళ్తుంది. అట్లాంటి టైం నేను ఎందుకు వేస్ట్ చేయాలి అని చెప్పి అసలు ఆయన అవసరం లేదు, ఆయన పైన ఆయన చేసుకుంటాడు. ఎప్పుడు మాట్లాడలేదు 4-5 సంవత్సరాలు అక్కడికి వెళ్ళి నేను సాధన అంతా చేసిన తర్వాత ఐ వాస్ హ్యావింగ్ ఇండైరెక్ట్గా రోజు మనతోనే ఉండేటోడు కదా అన్నట్టు ఉండేది. ఆయన ఫోటో ముందు గురు పూజ చేసిన, సాధన చేసిన, ఫామ్ వాస్ సో ఇంప్రింటెడ్. నాకు అసలు వేరే ప్లేస్లో ఉన్నాడని లేదు నాకు అసలు. ఓకే, ఐఎమ్ స్టిల్ క్యారింగ్ విత్ హిమ్. చూసారు కదా పెద్ద ఫోటో. సద్గురు ఈజ్ ఆల్వేస్ దేర్. నేను అంటే జనాలంతా ఎంత మూర్ఖుడు, ఎంత వేస్ట్ అని అన్నా కూడా దేవుడికి నెక్స్ట్ స్టెప్ అబోవ్ పెట్టుకుంటాను సద్గురుని నేను. సద్గురు ఫస్ట్ వస్తాడు, తర్వాత ఏ దేవుడైనా వస్తాడు. హీ ఈజ్ మోర్ దాన్ శివ ఫర్ మీ. శివుడిని చూపించినాడు ఆయన నాకు. ఆయన లేకపోయింటే బచ్చాగా వేస్ట్, ప్రపంచంలో వేస్ట్ క్యాండిడేట్ అయ్యేటాను నేను. ఓకే, లేకపోతే శివుని చూసేవాడే కాదు. వెళ్ళిపోయి ఆ ఫెంగ్స్, ఐఎల్ఎం ఇట్లాంటి ఇండస్ట్రియల్ లైట్ అండ్ మ్యాజిక్ డ్రీమ్స్ ఉండేవి నాకు. సో అక్కడ 4 to 5 years అక్కడే ఉన్నారు. 2018లో మళ్ళీ బయటకు వచ్చారు. ఈ 4 to 5 yearsలో ఎప్పుడైనా అమ్మ నాన్నతో మాట్లాడడం? గొడవలు అయ్యేవి. ఫస్ట్ 1 year బాగా గొడవలు అయ్యేవి. తర్వాత నేను కొంచెం డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేశాను. సద్గురు అండ్ ఛానల్ స్టార్ట్ చేసి ఐ వాజ్ ఎక్కడ ఆశ్రమంలో ఉండి స్టార్ట్ చేశారా ఛానల్? ఆశ్రమంలో ఉండి స్టార్ట్ చేశాను. నేను ఎలా అంటే నాకు ఉన్న పొటెన్షియల్కి నాట్ జస్ట్ మీ, ఎనీ ఈషా వాలంటీర్ ఫర్ దట్ మ్యాటర్, అంటే సద్గురుకి కమిట్ అయ్యి ఈషాలో వాలంటీరింగ్ చేసిన అతను ఈజ్ కేపబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ ఎనీ మేనేజరియల్ జాబ్స్ ఆన్ ది ప్లానెట్. అతను తీసుకొచ్చి మీరు ఏ కంపెనీలో పెట్టినా మేనేజరియల్ రోల్స్ కన్నా ఎక్కువ పర్ఫామ్ చేయగలుగుతాడు అన్న. బికాస్ ఫ్లెక్సిబిలిటీ అలవాటు చేస్తాడు. సైకిల్కి పంచర్ వేసే కాడి నుంచి ద మోస్ట్ కాంప్లెక్స్ ఆపరేషన్స్ ఇన్ ద కంప్యూటర్స్ మొత్తం అన్నీ మేనేజ్ చేయడం వరకు అన్నీ నేర్పిస్తాడు అన్న. మీరు ఎడిటింగ్ ఎక్కడ నేర్చుకున్నారు మరి? అండ్ మోస్ట్ ఆఫ్ ది ఎడిటింగ్ నాకు ఆల్రెడీ ఎడిటింగ్ వచ్చు. ఆశ్రమంలో ఇంకా ఎక్కువ నేర్చుకున్నాను. ఎలా? కాలేజ్లో 2011లో ఇదంతా వేస్ట్ అని రియలైజ్ అయిన తర్వాత తీసుకున్నాను అనమాట. ఏ సాఫ్ట్వేర్ అప్పుడు వాడారు? ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్. అప్పుడు 2011లో? ఓకే. బ్లెండర్, సినిమా 4D మొత్తం 3D పిక్స్ దాకా వెళ్ళిపోయాను. కాలేజ్లో టీషర్ట్ డిజైన్ అవన్నీ చేసి అక్కడ కూడా కొంచెం ఫ్రీలాన్సింగ్ చేసేవాడిని. ఓకే. సో సెకండ్ ఇయర్ ఇక్కడికి సద్గురు దగ్గర సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత అమౌంట్ ఎర్న్ చేయడం స్టార్ట్ చేశారు. ఎస్. సో అప్పుడు ఇంటికి ఏమైనా పంపించేవారా? అప్పుడు ఏదైనా ఇంట్లో మార్పు ఏదైనా వచ్చిందా అమ్మ నాన్న దగ్గర నుంచి? అవన్నీ ఉండేవి, బట్ మై అండర్స్టాండింగ్ ఇంప్రూవ్డ్ అన్న. అంటే మనుషుల్ని కర్మపరంగా చూసినప్పుడు పేరెంట్స్ని కూడా అలాగే చూస్తాం. వీళ్ళు ఏ కర్మలో ఇరుక్కుపోయారు, ఏ గతి పట్టింది, అంతే అంతే కదా. సో వీళ్ళని ఆ కర్మ నుంచి ఎలా లిబరేట్ చేయాలి. ఇప్పుడు మా అమ్మ నాన్న ఏదైనా అడిగారు అనుకో, నువ్వు పలానావాడు నువ్వు పెళ్లి చేసుకోవాలి అంటే ఎందుకు, నా పెళ్ళి నేను కదా డిసైడ్ చేసుకోవాలి. దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ హ్యాపెండ్. ఏమనుకునే వాళ్ళు అసలు వాళ్ళ అమ్మ నాన్నప్పుడు ఏంట్రా ఇట్లా? ఎగ్జాక్ట్లీ. వాళ్ళకు ఉన్నవి ఫస్ట్ రకరకాలుగా ఉండేవి. మా క్యాస్ట్ ఉండే పెళ్లి చేసుకోవాలి, అవన్నీ ఎలాగో పడగొట్టేశాను. తర్వాత పెళ్ళి కూడా అట్లీస్ట్ పెళ్లి చేసుకుంటే చాలు అనేది చేసుకుంటా, నెక్స్ట్ పిల్లోడు అంటాడు. ఇవన్నీ దిస్ నార్మల్ థింగ్స్ విచ్ ఎనీ స్పిరిచువల్ గా విల్ గో త్రూ, ఐ వెంట్ త్రూ, బట్ ఆన్ అ వెరీ హార్ష్ నోట్. చాలా అంటే నేను మర్చిపోయాను. మనస్ హాస్పిటల్లో పేషెంట్స్ని మత్తులో పెట్టి కిడ్నీలు, హార్ట్స్ అన్నీ తీసేసి, ఓడమ్మా మీ అబ్బాయి చచ్చిపోయాడండి, ట్రీట్మెంట్ ఇవ్వలేకపోయాము, అమ్ముకుంటారన్న. ఆ ఫ్రాడ్ సెంటర్ నుంచి నేను ఏమి అవయవాలు తీయకుండా బయటకు వచ్చానంటే ఇట్ ఇస్ సద్గురు గ్రేస్. సో ఆ సైకాట్రిక్ డ్రగ్స్ అంతా నా మీద ఎంత ఇంపాక్ట్ చేశాయంటే, సైకాట్రిక్ డ్రగ్స్ ఫస్ట్ విల్ మేక్ యూ సెక్షువల్లీ కంపల్సివ్, ఇవన్నీ ఉంటాయి కదా, చాలా బాడీ డిస్టార్ట్ చేసేసి, యాంగర్ వస్తే పళ్ళు కొరికితే లోపల రక్తాలు వచ్చాయి అంత. ఫస్ట్ ఏంటంటే వచ్చిన 3 months వీళ్ళ మీద సైక్ అయిపోయాను నేను. ఐటీ రైట్స్ తీసుకెళ్ళి నాకున్న కలరీ అంతా వాళ్ళని దుమ్ము లేపేటట్టు డ్రీమ్స్, ఇలా చేస్తారు, నాకు ఒక మనిషిని తీసుకెళ్ళి ఇలా చేస్తారు, పెట్టిమారని డైరెక్టర్కి స్టోరీ చెప్పి సినిమా తీపిద్దాం, రకరకాలుగా ఉండేది నాకు. స్లోలీ సాధన వల్ల అది
తగ్గుంటూ వచ్చింది. కానీ ఫిజికల్ బయాలజీ చేంజ్ అయిపోయిందన్న. బయాలజీ చేంజ్ ఎలా అయిందంటే అస్సలు భయం ఉండేది కదా నాకు. చిన్నప్పుడు శ్మశానాలకి సింగిల్గా అర్ధరాత్రి పూట వెళ్ళే కాంపిటీషన్లు నేను పెట్టుకునేటాను, వెళ్ళి తిరిగి రావడం. అసలు భయం అనేది నా ఎనర్జీ సిస్టంలో లేదు. అలాంటిది బ్రష్ చేస్తుంటే ఆశ్రమంలో పక్కన బ్రష్ చేస్తుంటారు కదా, వాడు సడన్గా వచ్చి కత్తితో పొడిచినట్టు ఇలా అయ్యేదనమాట. ఇంత భయంకరంగా డిస్టర్బ్ అయిపోయి ఉన్నాను నేను. ఈషా సేవ్డ్ మీ యాక్చువల్లీ చెప్పాలంటే. ఆయన ప్రతిష్ఠించిన ధ్యానలింగం నన్ను కాపాడింది అక్కడి నుంచి. సో అంటే నిద్రపోయేటప్పుడు పీడకల్లు ఇంకా అవన్నీ సోలోగా ఏదైనా రూమ్లోకి వెళ్ళాలంటే భయాలు ఇవన్నీ వచ్చేసినాయి నా ఎనర్జీ సిస్టంలో. ఐ వాస్ హేటింగ్ ఇట్. దీని నుంచి బయటికి రావాలని చెప్పి నేను సాధన ఇంకా ఎక్కువ తొక్కేటాను. ఓకే. అర్ధరాత్రి శాంభవి మహాముద్ర ఇనిషియేట్ చేస్తాడు సద్గురు. శాంభవి మహాముద్ర ఇనిషియేట్ చేసేటప్పుడు అర్ధరాత్రి పూట చేయకండి అని కూడా చెప్తాడు. కరెక్ట్గా అర్ధరాత్రి చేసేటోను. ఐ వాస్ గోయింగ్ త్రూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అంటే నువ్వు ఏదో ఒకటి చేయరాపోయి నన్ను చంపు, నేను అది కంపల్సరీ తెలుసుకోవాలి అనేదాన్ని డెప్త్కి వెళ్ళాను. బిఫోర్ ఈషా ఐ ట్రైడ్ మెనీ థింగ్స్ అన్న. ఉజ్జయిన్ వెళ్ళి నిత్యానంద సెషన్స్ కూడా అటెండ్ అయ్యాను కొన్ని. ఓజో ఆశ్రమంకి వెళ్ళాను. ఇక్కడ సౌత్లో ఎక్స్ప్లోర్ చేయలేని ఆశ్రమం అంటూ లేదు. ఆర్ట్ ఆఫ్ లివింగ్లో 1 year ఉన్నాను. సో ఇవన్నీ చూస్తే నీకు ఫైనల్గా సద్గురు దగ్గర నీకు కావాల్సింది దొరుకుతుంది అనిపించింది. ఐ ఫౌండ్ వాట్ ఐ వాంటెడ్ అండ్ అనిపించింది, ఫైనల్లీ దొరికింది. ఎస్, 4 years యాక్చువల్లీ. సెకండ్ టైం సమయం చేసినప్పుడు మొత్తం అన్నీ అర్థమైపోయింది. అంటే ఏమర్థం? రెసిస్టెన్స్ అనేది ఒక మిషన్ అయితే దాన్ని నట్స్ అండ్ బోల్ట్స్ అన్నిటిని ఇట్లా ఓపెన్ చేసి రీఅసెంబుల్ చేస్తాడన్న సద్గురు. అక్కడ మొత్తం చెప్పేస్తాడు నీకు. దిస్ ఇస్ వాట్. ఎలా ఈ క్లాసెస్ అన్ని ఎలా విన్నారు మీరు సద్గురుతో డైరెక్ట్ కనెక్షన్ లేకుండా? దిస్ ఇస్ మై ఎక్స్ప్రెషన్. నేను సమయం అంటే నా ఎక్స్ప్రెషన్ నేను చెప్పాను. దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ఇట్. దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ సాధన యాక్చువల్లీ. అదే అంటే అక్కడ ఎలా నేర్చుకోగలిగారు అంటున్నాను నేను. అది 8-day ప్రోగ్రామ్, సైలెన్స్ ప్రోగ్రామ్. దానికి మిగతా ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తే ఆ ప్రోగ్రామ్కి వెళ్ళచ్చు. ఓకే. అండ్ సద్గురు చెప్పినట్టుగా 5,000 years క్రితం కొన్ని వేల సంవత్సరాల క్రితమే యోగులు డిసైపుల్స్కి సమయం ఇనిషియేషన్ ఇచ్చేవాళ్ళంట. ఇప్పుడు అలా ఎవరు ఇవ్వట్లేదు. ఐఎమ్ ది ఓన్లీ మ్యాడ్ పర్సన్ హూ ఈస్ ఇనిషియేటింగ్ thousands of people అని కూడా అంటున్నాడు. బికాస్ ఒకసారి సమయం ఇనిషియేషన్ అయిన తర్వాత చాలా మార్పులు జరుగుతాయి. ఈషాలో కూడా కొంతమంది మిరాక్యులస్ స్టోరీస్ ఉన్నాయన్న. దే లెవెల్ ఆఫ్ కంప్యూటింగ్ ఇంప్రూవ్డ్. సడన్గా వాళ్ళ ఇవన్నీ చెప్పేయడం ఇవన్నీ చేస్తుంటారు బయట. అంటే నీకు పలానా చోట యాక్సిడెంట్ అయిపోతుందంటే అది కరెక్ట్గా అవ్వటం ఇవన్నీ జనరల్గా జరుగుతుంటాయి. బట్ సద్గురు హ్యాస్ అ కంట్రోల్ ఆన్ ఇట్. కరెక్ట్గా చెప్తూ ఉంటాడు అనమాట. నో బడీ డస్ అకల్ట్. ఎవరైనా అకల్ట్ చేస్తారని ట్రై చేస్తే ఐ విల్ పుట్ యూ లాట్ ఆఫ్ ట్రబుల్ అవి ఇవి చెప్తూ ఉంటారు. ధ్యానలింగాలు మెడిటేషన్ చేసి చాలా అకల్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్ వాజ్ అ వెరీ పవర్ఫుల్ ప్లేస్. దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి అనే స్పిరిచువల్ సాధకులకి మస్ట్ గో ప్లేస్ అది భూమిపైన. అసలు కూడా కంపల్సరీ వెళ్ళాలి అక్కడికి. ఓకే. అంటే మిగతా ఆడియన్స్కి నేను అక్కడికి పోయి దాన్ని ఎక్కిరించాలనుకునే వాళ్ళకి అది అమ్యూజింగ్ సెంటర్ ఉంటుంది. కానీ స్పిరిచువాలిటీలో పీక్స్ అన్నది. ఓకే. ది బెస్ట్ టెక్నిక్స్ అక్కడ ఉన్నాయి. నాట్ ఇన్ బుద్ధిజం, నాట్ ఇన్ ఎనీ అదర్ ఆశ్రమ్ ఇన్ ఇండియా. ఐ హావ్ రోమ్డ్ అరౌండ్ ఎవ్రీథింగ్. ఎక్కడో గుహల్లో కూర్చొని సాధనలు చేసుకోవాల్సిన అవసరం లేదు. లగ్జరీగా వెళ్ళొచ్చు ఇక్కడ. దిస్ ఈస్ అ విఐపి ఎక్స్ప్రెస్ సద్గురు. ఓకే. ఇప్పుడు అదే కావాలి కదా జనాలకు కూడా. యా. ఎలాంటి ఆలోచనతో స్ట్రింగ్ మొదలు పెట్టారు అండ్ మొదలు పెట్టడానికి కారణం ఏంటి? సద్గురుతో చెప్పారా మీరు ఏదైనా స్ట్రింగ్ మొదలు పెట్టే ముందు? లేదు, నాకు అసలు ఇంటరాక్షన్ లేదు. స్టిల్ ఇప్పటికి కూడా? ఇప్పుడు అసలు లేదన్న. ఇప్పుడు స్ట్రింగ్ చూసిన తర్వాత ఎప్పుడైనా అక్కడ నుంచి తెలుసుంటుంది సద్గురుకు, ఆబ్వియస్లీ తెలుసుంటుంది. సద్గురుతో ఇంటర్వ్యూ ప్లాన్ చేయాలని కానీ అతను కూర్చొని మాట్లాడాలని కానీ నాకు లేదు. లేదు. యా, అసలు లేదు. సభాముఖంగా లేదు తెలియజేస్తున్నావు ఆ విషయం. ఎగ్జాక్ట్లీ. బికాస్ అది తీరిపోయింది. అది ఇంకా ఆయన నాలో ఉన్నాడు. ఓకే. ఈజ్ అవైలబుల్ టు మీ ఆల్వేస్. ఓకే. ఇంకా డీప్ సాధన చేస్తే ఐ కెన్ బికమ్ హిమ్. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. చేస్తున్నావా ఆ సాధన ఇంకా? యా, ఇప్పుడు పనుల వల్ల మనకు అంత కుదరట్లేదు. బట్ అదర్వైజ్ సద్గురు వాంట్స్ పీపుల్, అది కోట్లో ఉంటుంది కదా, ఐ డోంట్ వాంట్ పీపుల్ హూ ఫాలో మీ, ఐ వాంట్ పీపుల్ హూ వాక్ అహెడ్ ఆఫ్ మీ. ఇట్లాంటివన్నీ నాకు చాలా డియరెస్ట్గా ఉంటాయి అనమాట. దట్ వాజ్ మీ. దట్ ఈస్ వెరీ నైస్. యా. సో స్ట్రింగ్ గురించి ఫస్ట్ టైం నేను అంత డియరెస్ట్గా సద్గురుని తీసుకున్న తర్వాత ఆయన ఎవడన్నా ఏమన్నా ఒక మాట అంటే ఎలా ఉంటుంది అన్న నాకు. కూనల్ కామ్రా, ఈ ధ్రువరాటి, ఈ దొంగనా గొడుగులందరూ అప్పుడే సద్గురు దోస్తులు, ఆప్త మిత్రులు. యా. ఎస్, నాట్ ఓన్లీ యూ, మనందరికీ.
ఈ కూనల్ కామరా అనే బచ్చాగాడు సద్గురు వీడియో చూస్తే చింపాంజీ మాస్టర్బేట్ చేసిండు అంటుంది, అట్లాంటి ట్వీట్స్ అన్ని పెట్టేవాడు అనమాట. వాడిని చూసి అసలు ఇటు దేనికి పనికి వస్తాడు. ఎక్కడ నువ్వు ఆశ్రమంలో ఉన్నప్పుడే చూసేవాడు? ఆశ్రమంలో ఉన్నప్పుడు ర్యాలీ ఫర్ రివర్స్ టైంలో జరిగిందనమాట. ఇలా నా ఇక్కడ ఐఐటి ఫ్రెండ్స్ ఉంటారన్న కొంతమంది, అసలు వాళ్ళతో అయితే చాలా టైం పాస్. ఫేస్బుక్లో కామెంట్స్కి రిప్లై ఇచ్చుకుంటూ సద్గురు గురించి గొప్పలు చెప్పుకోవడము ఇవన్నీ కూడా అయిపోయినాయి నా దీంట్లో. ఇప్పుడు ఒక సైకాట్రిక్ డిసీజ్ ఉంటుంది చాలామంది, ఎస్పెషల్లీ ఇన్ఫ్లుయెన్సర్స్కి. ప్రపంచమంతా నన్నే చూస్తుంది అనేలాగా బిహేవ్ చేస్తారు. దే గెట్ ఇన్ టు ఇట్ సో డీప్. ఒక కామెంట్ రాస్తారు, 3 లైక్లు వస్తాయి, ప్రపంచమంతా చూస్తున్న ఫీలింగ్లో రాస్తారు. అది అర్థమవుతుందా? సాధన సహాయంతో ఎవ్రీథింగ్ ఈజ్ బికాస్ ఆఫ్ సాధన. సద్గురు ఇచ్చిన ఇనిషియేషన్స్ లేకపోయి ఉంటే ఆ ట్రాప్లో నుంచి నేను చాలా లేట్గా బయటకు వచ్చేవాడిని. సో నేను రాస్తున్నాను, 16 లైకులకు మురిసిపోయాడు. తర్వాత ఏంటంటే దెన్ ఐ ఇమ్మీడియట్లీ ఫెల్ట్ దిస్ ఈజ్ నాట్ ద రీచ్ ఐ వాంట్. 1,00,000 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాను. నీలో నీకే అనిపించింది అది? ఎస్, 1,00,000 మంది 1,00,00,000 మంది నేను చెప్తే వినాలి. అసలు ఈ బచ్చాగాడు నాకు ఆటోమేటిక్ రిప్లై ఇచ్చేదేంటి? ధ్రువరాటికి ఏదో ఓపెన్ చేసి మెసేజ్ చేస్తే నమస్కారం, థ్యాంక్స్ ఫర్ నమస్కారం ఎందుకు వేస్తున్నాడు, గుడ్ మార్నింగ్ సమ్ ఆటో రిప్లై వస్తుంది. ఆటో రిప్లై వచ్చింది. అవును. అరే ఈ అవును ఆటో రిప్లై, నేను సాధకుడిని ఇట్లా చేస్తే అసలు ఈ ఓగ్గాడు ఏంది నాకు ఇట్లా ఇచ్చేదా, ఇట్లా ఉండేదన్నమాట. దీన్ని సంహవ్ కొట్టాలి. వాడు ఏం చేస్తున్నాడు, కన్స్ట్రక్టివ్గా మాట్లాడడం నాకు అప్పటి నుంచి అలవాటు అన్న, బికాస్ ఆఫ్ స్పిరిచువాలిటీ. ఏది చెప్పినా ఒక కన్స్ట్రక్టివ్గా దాన్ని ప్రజెంట్ చేయడం నాకు చాలా అలవాటు అనమాట. ప్లస్ ఆయమ్మ మంచి ఎడిటర్. నేను అదే చెప్పాల్సిన అవసరం లేదు. నా తగ్ లైఫ్ ఛానల్ చూస్తుంటే చెప్పాల్సిన అవసరం లేదు అంటున్నాను కదా. ఎగ్జాక్ట్లీ. సో ఈ టాలెంట్ని వాడుకుని స్టార్ట్ చేశాను. నేను ఒక మంచి పర్సన్ కోసం వెతుకుతున్నాను. ఒక మంచి పర్సన్ పెట్టి కొన్ని ట్రయల్స్ చేశాను. నేను అది ఒక మేకింగ్ వీడియోలో పెడదాం అనుకుంటున్నాను, నా 1 మిలియన్ జర్నీలో పెడదాం అనుకున్నాను, బట్ టైం దొరకలేదు. మనుషుల్ని ఆడిషన్స్కి పిలిచాను అనమాట. నువ్వు ఇలా నేను కంటెంట్ రాస్తాను, నువ్వు ప్రజెంట్ చేయి, నేను ఎడిటింగ్ దుమ్ములేపుతాను, నాకు ఈ పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ కన్నా మించిన ప్రజెంటేషన్ కావాలి, హాలీవుడ్ రేంజ్లో ఉండాలి, ఇవంతా చేశాను. ఇట్ షుడ్ బి ఇన్ ఇంగ్లీష్. అప్పుడు ఆఫీస్ కుప్పంలో, ఆఫీస్ లేదు, కుప్పంలోనే. ఓకే, 18 ఆ టైంలో బయటకు వచ్చాను. ఆ 1 ఇయర్ ఆ ట్రయల్స్ అంతా. అప్పుడు నేను సద్గురాండ్లోనే ఉన్నాను, కానీ బికాస్ ఆఫ్ సమ్ అదర్ ఫ్రెండ్స్ హూ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టెంపుల్ వీడియోస్ అవి ఇవి ఆలోచనలన్నీ మారి ఒక రేంజ్కి తీసుకెళ్దాము, యానిమేషన్లు పెడదాం. మై సెకండ్ వీడియో ఇన్ స్ట్రింగ్ ఈస్ యానిమేషన్, ఆ షీప్ వీడియో, ఐ నో యానిమేషన్ ఆల్సో. ఇలా ఒక 2-3 ఫ్రెండ్స్ ఎడిటర్తో స్టార్ట్ చేసి ఇప్పుడు దేవి గ్రేస్, లాజికలీ ఆల్సో నేను వేరే దానికి రిలేట్ చేసుకోలేను, దేవి గ్రేస్ అనేది ఎలా ఉందో చూపిస్తాను. ఇలా ఓపెన్ చేశాను, ఎవడు దొరకలేదు, నేనే పెట్టాను మాట్లాడి. somehow ఫస్ట్ నీ ఎందుకు అనుకున్నావు ఎవరినో పెట్టాలి? బికాస్ ఐ నో ఐఎమ్ నాట్ ఎ గుడ్, మై వాయిస్ కూడా ఏదో చైల్డిష్గా ఉంటుందని కొన్ని రిజర్వేషన్స్ ఉండేవి. ఓకే, నేను అంత జర్నలిజం నేను చేయగలుగుతాను అనిపించేది. మనకి టెలిప్రాంప్టర్లు అవన్నీ తెలియదు. ఓ పారాగ్రాఫ్ చూడటము, దాన్ని మెమరైజ్ చేసుకుని చదవటము, ఇలా చేసుకుంటున్నాను. తర్వాత కొన్ని ల్యాప్టాప్లో స్క్రాల్ చేసి నేనే చేశాను. లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెండ్ ఆఫ్టర్ దాట్. అరే ఈ సింపుల్ మ్యాటర్స్ కూడా జనాలకు తెలియదా? రెస్పాన్సిబిలిటీ బిల్డ్ అయింది చెప్పాలి. ఏ వీడియోతో రెస్పాన్సిబిలిటీ బిల్డ్ అయింది? జీన్ షాప్ థియరీ. జీన్ షాప్ అనేవాడు ఉంటాడు, వాడు ఇట్లా చేస్తుంటాడని కూడా తెలియదు జనాలకి. దేశాన్ని నాశనం చేయడానికి ఒక బుక్ రాసి మరీ మెథడ్స్ ఇంప్లిమెంట్ చేస్తుంటారని కూడా తెలియదు. ఇదంతా నేను రాకా సుధాకర్ దగ్గర నుంచి నేర్చుకున్నాను. దెర్ ఆర్ పీపుల్ వెన్ ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు అందరూ తగులుతూ ఉంటారు. ఆ తర్వాత నేను వీడియోస్ పెడుతుంటే కామెంట్స్లో కొంతమంది ఐ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ మెసేజ్ చేస్తుంటారు కదా, వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఓకే నీ రీసెర్చ్ మెటీరియల్ ఏదో పంపు, ఇలా టీమ్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేశాను. అయితే అక్కడ 4 years నుంచి బయటకు వచ్చావు, తర్వాత కొంచెం టీంని ఏర్పాటు చేసుకున్నారు. అసలు స్ట్రింగ్ అనేది అక్కడ మొదలైంది, రైట్? స్ట్రింగ్ ఆఫీస్ కష్టాలు అంతా చెప్పాను. ఆఫీస్ కష్టాలు ఎట్లు బాగుంది అబ్బా. స్ట్రింగ్ ఆఫీస్లో నేను అంటే ఫస్ట్ 1 lakh సబ్స్క్రైబర్స్కే ఫామ్ చేసిన ఫ్రెండ్స్తోనే క్లాషెస్ రావటం. నేనేంటంటే ఇప్పుడు ఒక వీడియో చేశాను అనుకోండి, దాని తర్వాత నెక్స్ట్ టైం ప్లాన్ చేయాలనేది ఉంటుంది, కానీ దీనిలో ఉన్న ఫీడ్బ్యాక్స్ ద్వారా మనం నేర్చుకుని ఇంకొకటి ఏదో చేద్దాము, దాంట్లో ఒక సిస్టమ్ చేద్దాం. బికాస్ అక్కడ లెఫ్టిస్టులు దున్నేస్తున్నారు మొత్తం ఫేక్ న్యూస్లో, దేశం మొత్తం దున్నేస్తున్నారు, రకరకాల కంటెంట్లు పడుతున్నాయి.
ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా నువ్వు ఎంత కల్ట్ రైట్ అయినా కానీ ఆ న్యూస్ నీ మొబైల్లో పొద్దున్నే ఉంటుంది, ఇది కరెక్టా కదా అని మళ్ళీ నువ్వు ప్యాక్ చేసుకోవాలి. అది పరిస్థితి. సో దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎంతమంది కావాలి, ఎన్ని చేయాలి కంటెంట్, రోజుకు వీడియో పెట్టినా కూడా అక్కడ చేయడానికి ఫుల్గా ఉంది మెటీరియల్. సో ఇలాంటి టైంలో నువ్వు వేరే దాన్ని అడ్రస్ నీ కంపెనీ లాగా ఒక కార్పొరేట్ లాగా పనిచేయడం అనేది ఇట్ వాజ్ లైక్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఒక వైల్డ్ హార్స్ లాగా చేద్దామనేది నాది, దాన్ని ఆర్గనైజ్ చేద్దామని ఫ్రెండ్స్ ఇలా క్లాషెస్ వచ్చి అప్పుడు ఒక విడిపోయాం కొంతమంది. కార్పొరేట్ అంటే నీ ఉద్దేశంలో కార్పొరేట్ అంటే? కార్పొరేట్ మీన్స్ ఎవడో ఎక్కడో సీఈఓకి ఏ ఎంప్లాయీ ఏం పని చేస్తున్నాడో కూడా తెలియకుండా వాడికి జీతాలు ఇచ్చేసుకుంటూ, వాడు ఖాళీగా బెంచ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, అందులో ఏదో కూర్చోబెట్టి వాడికి సన్మానం చేసుకుంటూ ఆ డబ్బులు ఫ్రీగా డబ్బులు తీయడం అనేది గొప్ప అనమాట. ఐడి కార్డు స్వైప్ చేయరా, ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి వచ్చినట్టు, కాకపోతే డబ్బులు ఇస్తారు అంతే తేడా. దట్ ఈస్ కార్పొరేట్ ఫర్ మీ. నేను అనుకునేది ఏంటంటే, నేను ఎప్పుడైనా కూడా ఒక టీం లాగా పనిచేద్దామని అనుకున్నాను. ఎంప్లాయీ వేరు, టీం వేరు. దాని నా దృష్టిలో ఏంటంటే, టీం మెంబర్స్ ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు విక్రమ్ సినిమా చూసుంటారు, అక్కడ ఇంటెలిజెన్స్ టీం ఒకటి ఉంటుంది, అక్కడ భలే చెప్తారు. ఇలాంటివి ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. ఇక్కడ చేసే పనికి మీకు పేరు ఉండదు, రికార్డ్స్లో కూడా మీరు ఉండరు, కానీ మీరు చేసే పని దేశానికి ఉపయోగపోతే మీ సేవం కూడా వస్తుందో రాదో తెలియదు. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళు ఒక టీం లాగా పనిచేస్తారు, నాట్ యాజ్ ఎంప్లాయీస్. ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమోఘ్ ఉన్నాడు, మీతో పాటు పనిచేసే ఎడిటరు, మీరు లేనప్పుడు దీన్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలి మీ రెస్పాన్సిబిలిటీని అని ఆలోచించాలి. అమోఘ్ అన్న జ్వరం వచ్చి పడుకున్నాడు, నేను కంటెంట్ రాయగలనా, మాట్లాడగలనా, ఎడిటింగ్ చేయగలనా, ఇదేంటి ఆఫ్టర్ ఆల్ మీరు రాసి షూట్ చేసి ఎడిట్ చేసి దాని తర్వాత సోషల్ మీడియా, డిజిటల్ మార్కెటింగ్, 4 levels ఆఫ్ యాక్టివిటీ ఉన్నాయి. వీటిలో టాలెంట్ని మనం వెతుక్కుంటాం. గుడ్ ప్రజెంటర్, ఎక్స్ట్రాడినరీ రైటర్, ఎడిటర్ అండ్ డిజిటల్ మార్కెటర్. ఈ రోల్స్లో మీకు ఎంతమంది జనాలు నిండితే అంత లెవెల్లో మీరు వెళ్ళొచ్చు అనమాట. యువర్ వింగ్స్ విల్ బి వెరీ స్ట్రాంగ్. నేను అలా ఫామ్ చేసి ఐ నో ది ఎంటైర్ DNA ఆఫ్ యూట్యూబ్ అన్న. 1 million అనేది నాకు ఇట్లా జుజుపి అనమాట. అంటే 1 million అనేది నాకు అప్పుడు నేను ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ వీడియో అప్పుడే 1 million తర్వాత ఏంటి అని ఉండేది ఆలోచన నాకు. ఓకే. ఆ 1 million అనేది చాలా స్లోగా, చాలా కష్టం మీద వెళ్ళాల్సి వచ్చింది, బికాస్ ఐఎమ్ రాంగ్ పీపుల్తో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల. ఫస్ట్ 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చేసరికి ఓకే ఇష్యూస్ వచ్చాయి. ఒకరిని మాత్రం నేను టీంలో, ఇప్పుడు చాలామంది మన టీంలో వచ్చి నేను తీసేయటము లేకపోతే వాళ్ళే వెళ్ళిపోవడం ఇవన్నీ జరిగాయి. బట్ ఒక్కడిని మాత్రం నేను చాలా మిస్ అవుతున్నాను. గ్రేటర్ టూల్ కిట్ రాసిన అతను ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్. చాలామంది నువ్వే ఫోన్ చేయొచ్చు కదా, నెవర్, బికాస్ ఆల్రెడీ పాత ఎనిమీస్తో టచ్లో ఉండి వాళ్ళు బ్రెయిన్ వాషింగ్, వాళ్ళు దొంగ ఏడుపులు అంటారు కదా, అంటే ఫర్ 5 minutes ప్లెజర్ ఆఫ్ టాకింగ్ బిహైండ్ ది బాస్, అది ఎంజాయ్ చేసిన ఎంప్లాయీస్ వాళ్ళ బ్యాచ్లో ఉంటే నేను అసలు ఏలు పెట్టినా. ఇంకా ఐ విల్ నెవర్ కాల్ ఎనీబడి హూ లెఫ్ట్ స్ట్రింగ్ అండ్ కాల్ దమ్. చాలా టాలెంటెడ్ ఉన్నారు. వాళ్ళు వస్తానంటే కాల్ చేసి డోర్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్. వినోద్కి వాడు పెద్ద ఆరగెంట్ అని, నేను ఆరగెంట్ లేదని ఎప్పుడన్నాను? ఐఎమ్ ఫైటింగ్ విత్ మై ఓన్. చాలా ఉంటాయి కదా, వీటన్నిటిలోనూ నేను సాధన చేసుకుంటూ ఐఎమ్ ఫైటింగ్ విత్ మై ఓన్ సెల్ఫ్. అది ఆల్రెడీ సాధనలో నేను చూసుకుంటాను. నువ్వు దేశానికి పనిచేసేటప్పుడు హీ హెస్ గాట్ సర్టన్ టాలెంట్, హీ హెస్ గాట్ సర్టన్ విజన్. వర్కింగ్ లైక్ ఎ డాంకీ ఈజ్ డిఫరెంట్, ఆర్గనైజ్డ్ వర్క్ ఈజ్ డిఫరెంట్. అందులో నేను ఐఎమ్ అ పర్ఫెక్షనిస్ట్ అనమాట. ఇప్పుడు మీరు స్ట్రింగ్ ఛానల్ చూస్తే ఒక లాంగ్వేజ్లో లేదు, ఒకేసారి 4 languages వేసుకుని వచ్చాను నేను. అసలు అది స్టార్టింగ్ చూస్తే మొత్తం టోటల్ కౌంట్ చూస్తే millions of views. ధ్రువరాటికి ఎవడు పనికిరాడు అసలు. అది ఎలా చేయాలి? ఒక పర్సన్కి స్క్రిప్ట్ ట్రాన్స్లేట్ చేయమని ఇచ్చి వాడి ఫాలో అప్ చేసి అందులో కరెక్షన్స్ చెప్పి మన ప్రజెంటేషన్ చేపించి దాంట్లో కరెక్షన్ ఇలా కాదు ఇలా మాట్లాడాలని మోటివేట్ చేసి మనుషుల్ని తీసుకొచ్చి దాన్ని మళ్ళీ ఎడిటింగ్ చేయించి కరెక్షన్ చెప్పి ఇట్ వాస్ సడన్ యాక్టివిటీ. తెలుగు అండ్ హిందీ ఛానల్స్లో లక్షల సబ్స్క్రైబర్లు వచ్చింది. ఇట్ ఇస్ బికమ్ ఎ బ్రాండ్. తమిళ్లో దొరకలేదు ఛానల్, కన్నడ మొత్తం అన్నీ చేద్దాం అనుకున్నాను, ఇంగ్లీష్ని మేనేజ్ చేసుకుంటూ. సో ఒక కంపెనీ లాగా చేశాను అనమాట. ఏంటి, రీహాబిటేషన్ సెంటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు 2 నెలలు ఒకే జత బట్టలు ఉండేదన్న నాకు. జేబులో ₹1 లేడు, ఇంట్లో వాళ్ళని అడగలేము, తెగిపోయింది. బయటకు వచ్చిన తర్వాత వేరే ఫ్రెండ్స్ని ఇట్లా అడిగి నాకు డబ్బులు ఇవ్వండి అనే క్యారెక్టర్ కాదు. సచ్చన్న పో, హిమాలయస్ పో, ఎక్స్ప్లోర్ చేయి, ఎగ్జిస్టెన్సే నాది అని ఓ పక్క టీచింగ్. లివింగ్ డబ్బుల గురించి అన్ఎంప్లాయ్మెంట్ ఇంత చేస్తారు కదన్న జనాలు రచ్చ. నేనేమంటానంటే
కుక్క ఎంతన్నా దాని లైఫ్ టైం 30 years. ఏ స్కూల్కి వెళ్ళిందని అది ఎంత దర్జాగా బతుకుతుంది అది. వర్షం వస్తే దాని బ్లిస్ మనకు ఉంటుందా అంత తిరగేస్తుంది ఇట్లా అసలు అది 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 ఎలా సంపాదిస్తుంది. దాన్ని చూసి కూడా మోటివేషన్ రాకుండా ఇది అన్ఎంప్లాయ్మెంట్, నాకు ఎవరు జీతం ఇవ్వాలా. ఏం మనిషి బ్రెయిన్ ఏంటి, వాడి కేపబిలిటీ ఏంటి అంటే ఒక కుక్క బ్రెయిన్తో పోలిస్తే మన బ్రెయిన్ ఎంత ఇవాల్వ్డ్. ఈ తొక్కలో హ్యూమన్ రైట్స్ వాళ్ళు వచ్చి గొడవ చేస్తారు, దీన్ని తక్కువ చూడకూడదు. దీని మనిషికి ఉన్న కేపబిలిటీస్కి సర్వైవల్ అనేది ఎక్కడ నేర్చుకోకుండా బతికేయచ్చు. దెర్ ఆర్ పాసిబిలిటీస్, ఎక్స్ప్లోర్. ఇంకోలాగా చెప్పాలంటే ₹1 డబ్బులు లేకుండా 4 years క్రితం ₹1 డబ్బులు లేకుండా ఉన్న నేను ఇప్పుడు 4 ఎంప్లాయీస్కి పే చేస్తున్నాను శాలరీ. దట్ ఈస్ వాట్ ఐ యామ్. ఎందుకు ఒక్కదానికి కమిట్ అయ్యాను. చచ్చిన ఈషా, బతికిన ఈషా, సద్గురు అని కమిట్ అయ్యి అక్కడ ఉన్నాను, అన్వేవరింగ్గా అక్కడ ఉన్నాను. కాబట్టి దిస్ ఈస్ ద రిజల్ట్స్. సద్గురు ఫ్రాడ్ అనే వాళ్ళకి ఈషా ఆశ్రమంలో కిడ్నీలు దొంగిలిస్తారు, ఇది తొక్కలో చెప్పి ఇవన్నీ అంటికి నిదర్శనము ఇక్కడ నేను కెమెరా ముందు ఉన్నాను చూడండి. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. యాక్చువల్లీ మీరు ఎక్స్ప్లోర్ చేయాలని అనుకుంటే బికాస్ ఆఫ్ ద స్పిరిచువల్ పాత్, మన సనాతన ధర్మంలో చెప్పిన వాటి గురించి ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్. నా చదువు 20 years ఈ వెస్ట్రన్ ఎడ్యుకేషన్ని పక్కన పెట్టి కదా తీసి పక్కన కొట్టి పడేసి ఈ ఉన్న మొత్తం అన్ని అదర్ రిలీజియస్ ఈ గ్రూప్స్ అన్నిటినీ పక్కన పెట్టి పేరెంట్స్ నా మీద ఉన్న ఇన్ఫ్లుయెన్స్ని తుడి చేసుకుని ఎవడి మీద డిపెండ్ కాకుండా ఇప్పుడు ఆంటర్ప్రెనర్ MBA అక్కడ దాకా వెళ్తారు. తీరా అక్కడికి వచ్చిన తర్వాత వాడు చిన్న జాబులు చేయడం వాడు అక్కడికి ఏదో పెద్ద జాబ్ కావాలి, పెద్ద జాబ్ రాకపోతే పెద్ద స్కాములు చేయాలి. ఇలా వెళ్తారు. కానీ దేశంలో సాల్వ్ చేయడానికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటన్నిటిని నువ్వు తీసుకుని స్టార్ట్ చేస్తే అవన్నీ జాబ్సే. ఇట్స్ అన్ ఆపర్చునిటీ క్రియేటెడ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ ఫర్ అదర్స్. NITs IITs నుంచి పాస్ అవుట్ అయ్యే స్టూడెంట్స్ ఒక్క జీనియస్ కూడా రావట్లేదు. మొత్తం అంతా సర్వైవల్ ట్రాప్ కోసం పాకులాడే బ్యాచే వస్తుంది. కానీ సర్వైవల్ కోసం కొట్టుకునే వాళ్ళే వస్తున్నారు. కానీ ఒక్క జెన్యూన్ జీనియస్ కూడా రావట్లేదు అన్న. ఇన్ని సంవత్సరాలు మన ఎడ్యుకేషన్ సిస్టంలో సోషల్ మీడియా గురించి ఇంత కొట్టుకుంటున్నాము. ఒక యూట్యూబ్కి ప్యారలల్గా గూగుల్ని AIని క్రాక్ చేసి మన సనాతన ధర్మానికి సంబంధించిన ఒక AI ప్లాట్ఫామ్ డెవలప్ చేయడం ఇట్స్ అన్ యాక్టివిటీ. వికీపీడియా అనేది ఎంతమంది పనిచేసి ఉంటే అది అలా అవుతుంది. సో దాన్ని బీట్ చేయాలంటే నువ్వు ఎట్లాంటి యాక్టివిటీ చేయాలి, ఇట్స్ జాబ్ కదా క్రియేట్ చేయాలి అంటే. ఎందుకు ఇలాంటి జనాలు రావట్లేదు, వెళ్ళి వాళ్ళ ట్రాప్లో పడుతున్నారు, వాళ్ళ కంపెనీలకు పనిచేస్తున్నారు, అది డెవలప్ చేస్తున్నారే తప్ప మన దేశంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఉపయోగం ఏంటి? ఇట్లాంటి బచ్చాగాలను ప్రొడ్యూస్ చేస్తే ఎందుకన్నది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఎలా అవుతుంది? దీనికంటే ఈషా ఆశ్రమం 100 రెట్లు బెటర్ కదా, నాలంటం తయారు చేసింది. దట్స్ వాట్ ఇట్ ఈస్. ఓకే, వెరీ నైస్. సో స్ట్రింగ్ అక్కడ మొదలైంది, ఆ తర్వాత ఇప్పుడు ప్రయాణం ఇంకా అద్భుతంగా కొనసాగుతుంది. సో వాట్ నెక్స్ట్? ఇప్పుడు యాక్చువల్గా నేను ఏదో పెద్ద చేసినట్టు నాకేం అనిపించట్లేదు, నేను ఇంకా స్టార్ట్ చేయట్లేదు. ఇప్పుడున్న వాటన్నిటిని ఈ ఆఫీస్ కష్టాలతో ఇది ఒక ట్రైన్ లాగా అయిపోయింది. ఐ వాజ్ జస్ట్ చెకింగ్. మరి ఆఫీస్ అక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు షిఫ్ట్ అయిందని? మనం ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో వాటిని మినిమం ఇంత కూడా రీచ్ కాకుండా, అంటే కొంతమంది ఫిలాసఫర్స్ చెప్తూ ఉంటారు అనమాట, నువ్వు కంపెనీ పెట్టి ఎంప్లాయీస్ని హైర్ చేసుకుని మళ్ళీ నీ పని నువ్వే చేసుకుంటే అలాంటి పరిస్థితుల్లో ఉన్నారా, రిజిస్టర్ ఫర్ మై కోర్స్. సో ఇలా ఉంటాయి కదా, దానికి విక్టిమ్ని నేను. జనాలను హైర్ చేసుకుని జీతాలు ఇచ్చుకుని నా పని నేనే చేసుకునే పరిస్థితులకు వచ్చాను. బికాస్ అలాంటి జనాల్ని బయట అంటే ఐ వాంట్ టు కంపేర్ ఈషా విత్ అవుట్ సైడ్ వరల్డ్. ఈషాలో నేను ఎలా చూసానంటే మహాశివరాత్రి లాంటి యాక్టివిటీ జరిగేటప్పుడు 15 days కంటిన్యూస్ నో స్లీప్. అలాంటి ఎక్స్పీరియన్స్ నిద్రలో వచ్చిందంటే ఇలా టేబుల్ పైన పడి అలాగే పడుకుని ఇంకా బయటకు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ పని కంటిన్యూ అనమాట. ఎందుకు అలా చేశాను నేను? ఒక సద్గురు పలానా చోటు ఉంటారు, సద్గురు మీద అపారమైన భక్తి, ఆయన చేసే ఈవెంట్కి ఒక వీడియో నేను ఎడిట్ చేస్తూ ఉంటాను. దెర్ వాజ్ నో సచ్ థింగ్ యాజ్ టైర్డ్నెస్, కంప్లీట్ లవ్ అండ్ అఫెక్షన్తో పనిచేసి అలాంటి జనాలతో ఉండొచ్చింది నేను. 2 గంటలు కంప్యూటర్ మీద కూర్చొని టీ తాగడానికి వెళ్తాను, స్మోకింగ్, ఇట్లాంటి వాళ్ళని చూస్తే ఎలా ఉంటుందన్న? అండ్ కమిట్మెంట్ లోపల ఒక్కడికి కూడా ఒక ఫైర్ ఇది ఉండదు అనమాట. ఒక 20,000 శాలరీ పే చేసామనుకున్న జనాలకి 10,000 మా ఇంట్లో ఇచ్చానన్న, ఇంకా తీసుకొస్తారనమాట మొత్తం అన్నీ, డబ్బులు లేవన్నా అంటే లాస్ట్కి మళ్ళీ నీ వల్ల స్ట్రింగ్ కాంట్రిబ్యూషన్ ఏదిరా, నువ్వు అసలు దేనికి ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు నువ్వు?
నాకు ఏమన్నా వచ్చి పలానా వీడియో ట్రెండ్ అవుతుందన్నా దీన్ని ఇలా చేద్దామని ఏమైనా ఐడియాలు ఇస్తున్నావు నాకు, నెక్స్ట్ ఏం చేద్దామనే ప్లాన్ మొత్తం నేనే కదా చేసుకుంటున్నాను. తీరా నేను వచ్చి ఎడిటింగ్లో పలానా కరెక్షన్స్ చెప్తే ఇలా ఉండాలి ఎట్లంటే నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండదు. నేను చేసింది తప్పు అంటావా? చూశాను అనమాట ఇది. ఓకే, ఈజ్ దేర్ సంథింగ్ రాంగ్ విత్ మీ? అంటే నీకు ఉన్నంత ప్యాషన్ వాళ్ళకి కూడా ఉండాల్సిన అవసరం ఉందా అనేది నాకు క్వశ్చన్. ఎందుకంటే నేనేం చెప్తానంటే అన్న, నాకు తెలియదు అంటే వాళ్ళకి తెలియదు. వాళ్ళు అనుకుంటారు కదా ఒక బాస్ నువ్వు యూఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ కావచ్చు, నేమ్ వస్తుంది, ఫేమ్ వస్తుంది, దాని వెనకాల ఇంకేదో వస్తుండొచ్చు. నాకు వచ్చేది 20,000 కదా, నేను దీనికోసం నా జీవితం మొత్తాన్ని పెట్టాలా అనే క్వశ్చన్ వాళ్ళు అడిగితే దట్ ఈస్ వేర్ ఐ ఫెయిల్డ్. నేను పెట్టాలనుకున్నది ఏంటంటే దట్ ఈస్ వేర్ ఐ ఫెయిల్డ్. నేను ఏం చేద్దాం అనుకున్నానంటే నలుగురిని తీసుకుని ఒక టీం లాగా ఫామ్ చేద్దాం అనుకున్నాను. ఇందాక టీమ్కి ఎంప్లాయీకి డిఫరెన్స్ చెప్తున్నాను కదా. టీం ఎలా ఉంటుందంటే దే బికమ్ యువర్ ఫ్యామిలీ. మొత్తం అన్ని పక్కన పెట్టి ఆ సాక్రిఫైస్ అనే ఎలిమెంట్ వాళ్ళలో ఉంటుంది, అలా ఫామ్ చేస్తారనమాట. ఇప్పుడు నేను చెప్తే ఈషా ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ టీమ్. ఇలాంటి టీం ఎవరికైతే దొరుకుతుందో వాళ్ళే ఒక ఫుల్ఫిల్మెంట్ అనే ఎలిమెంట్ ఉంటుందన్నమాట. అది లేకపోతే ఎంత చేసినా వేస్ట్ అయినా. ఇప్పుడు నేను మిస్టేక్స్ అన్ని నేర్చుకుని ఇప్పుడు దొరికిందా, ఇప్పుడు నేను ఫామ్ చేసిన టీం ఉందన్న అసలు ఇంకా కొన్ని నెలల్లో విల్ స్టార్ట్ ప్రొడ్యూసింగ్ మోర్ కంటెంట్. ఎక్సలెంట్ అసలు దుమ్ము లేపుతామన్నా. ఇంకా సూపర్, ఆల్రెడీ స్టార్ట్ అయింది ఫ్లో. కాకపోతే దిస్ ఈజ్ నాట్, మీరు ఇంకా స్ట్రింగ్ అంటే నెక్స్ట్ ఏంటి అన్నారు కదా. ఇప్పటిదాకా నేను చేసింది ఏదో ఒక ట్రైల్స్, ఐ వాజ్ జస్ట్ చెకింగ్. ఓకే, కంపెనీ పెడదాం, దానికి ఒక జిఎస్టీ ఉంటుందని, ఆ సిఏ ఉంటాడని, ఇవేం తెలియవు అనమాట. ఇవన్నీ తెలుసుకొని దాంట్లో పర్ఫెక్షన్స్, మళ్ళీ దాంట్లో ఈ ఎస్ఓపి ఏంటి, ఎలా పెట్టాలి ఒక కంపెనీకి, డిస్కషన్స్. లాట్ ఆఫ్ మై టైం కంపెనీ వినోద్ ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు అని అంటారు, కానీ దిస్ వాజ్ అంటే కొన్ని గంటలు మాట్లాడి నేర్చుకుని తెలుసుకుని అసలు ఏ కంపెనీ పెట్టాలనేది డెసిషన్, జనాల దగ్గర నుంచి డొనేషన్స్ యాక్సెప్ట్ చేయాలంటే దానికి ఎన్జిఓ రిజిస్ట్రేషన్, సిఏ ఎలా సజెస్ట్ చేస్తే అలా వెళ్ళాం. ఈ దొంగ కొడుకులేమో బీజేపీ నుంచి ఫండింగ్ ఇవన్నీ మాట్లాడుతుంటారు కదా. అరే ఐటీ సెల్ ఎక్కడుందన్న? అసలు మాకు ఐటీ సెల్ ఉందా? ఇక్కడ ఇద్దరం కనబడుతున్నాం, ఇక్కడ ఐటీ సెల్లో పనిచేసేవాను. ఐటీ సెల్ లేకుండా దీని వెనకాల ఇంకో 4 ఉన్నారు కెమెరాలు బట్టి. కాంగ్రెస్కి ఉంది ఐటీ సెల్, లక్షలు వస్తాయి ఫారెన్, మొత్తం గ్లోబల్ సపోర్ట్ వాళ్ళకు ఉంది. దీన్ని ఎదుర్కొనే వాళ్ళకి ఎవడిస్తారన్న డబ్బులు? సో మనకు నిజంగా చేతులు ఎత్తి కామెడీ ఇంకోటి ఏంటంటే, నువ్వు బీజేపీ పక్కన పెట్టు, ప్రతిసారి మనం అంటే దేశం గురించే మనం ఫస్ట్ ప్రియారిటీ దేశం ధర్మం ఇదే మాట్లాడతాం. ఇది మాట్లాడినా కూడా వాడు ఆటోమేటిక్గా నువ్వు అంధభక్తి అంటాడు, ఐటీ సెల్ అంటాడు, బీజేపీ అంటాడు. అరే దేశం గురించి మాట్లాడినంత మాత్రమే బీజేపీ. అవును, అదే ఒక రకంగా నిజంగా వాడు ఏమనుకుంటాడో తెలియదు, కానీ ఏమనుకుని కామెంట్ పెట్టినా కూడా బీజేపీకి ఒక మంచి మైలేజ్ ఇస్తుంది అది. ఎగ్జాక్ట్లీ. నెగిటివ్ కామెంట్స్ జనాలు ఇదే చెప్తుంటారు కదా, నా వీడియో ట్రాల్ చేస్తే మన ఫ్యాన్స్ చాలా హర్ట్ అవుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డొనేట్ చేసే వాళ్ళకి నిజంగా చేతులతో దండం పెట్టాలి. వాళ్ళు అంటే నేను చేయలేకపోతున్నాను నువ్వు చెయ్యి అనే ఉద్దేశంతో మనకి ఎంతో సపోర్ట్ చేసేది. దట్ ఈస్ వాట్ ఈస్ మేకింగ్ మీ. ఇప్పుడు నేను బతుకుతున్నాను, ఇట్లాంటిది ఇంకా చేస్తున్నాను, ఇంకా ఎక్కువ చేయాలనుకునేదానికి వాళ్ళే అన్న కారణం. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు లేకపోతే అసలు నో వినోద్, నో స్ట్రింగ్. స్ట్రింగ్స్ ఫెయిల్యూర్ నాకు పర్సనల్గా ఫెయిల్యూర్ కాదు, నా గుహ నాకుంది హిమాలయస్లో, లేకపోతే ఈషాలో నేను పోతా. ఓకే, కానీ స్ట్రింగ్ ఫెయిల్ అయితే హిందుత్వ ఫెయిల్ అయినట్టు నేను కాదు. హిందుత్వ నన్ను కాపాడుకోలేకపోతే ఇంకెందుకు? అంతే కదా. నేను ఉన్నాను ఇక్కడ, ఫుల్ టైం పెట్టేశాను, నేను చేస్తాను రాబోయే, నేను నిలబడతాను, ఎవరిని కొట్టాలని కొడతాను, నన్ను కాపాడుకో. అందుకే కాపాడుకుంటున్నారు, ఇంకా కాపాడుకునే వాళ్ళు వస్తారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆంధ్ర, తమిళనాడు నుంచి ఎక్కువ మంది ట్రాల్ చేస్తుంటారు అన్న స్ట్రింగ్ వీడియోస్. ఎలా అంటే వాళ్ళకి జస్ట్ మెటీరియల్ దొరకాలంతే. నేను అది పారాసింథటిక్ అన్నాను, పారాసిమ్టమాటిక్ అనాల్సింది పారాసింథటిక్ అన్నాను. ఇప్పుడు ఏంటి, స్పెల్లింగ్ మిస్టేక్ చేస్తే భావం మారిపోతుంది అన్న. ఇక్కడైనా నేను చెప్పాలనుకున్న పాయింట్ అయితే కన్వే అయ్యేది, అది వాడికి కూడా తెలుసు. కన్వే చేయడానికి ఒక విధం ఉంటుంది. బై మెసేజ్ రాయొచ్చు అన్న, నువ్వు ఇలా అర్థం చేసుకునే తత్వం ఉన్నాడైతే. ట్రాల్ చేయాలనుకునేవాడు ఇదో పెద్ద మిస్టేక్ లాగా దాన్ని ఎలా వేసుకున్నారంటే, అది చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అసలు మన మొహానికి ఎవడో 1,00,000 వ్యూస్ ఇస్తున్నాడు, ఎవడిస్తాడు? మాట్లాడుకుంటున్నారు జనాలు. అదే మనం ఇప్పుడు చెప్పాలంటే జనాలు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు, ఐఎమ్ నాట్ బికమింగ్ ఎనీ సైకి. అసలు నన్ను అది ఇంత కూడా డిస్టర్బ్ చేయట్లా. బికాజ్ ఎవడైనా నన్ను ట్రాల్ చేశాడు అంటే దట్ గివ్స్ మీ మైలేజ్. ఒకటి, వాళ్ళు ఏ ఉద్దేశంతో చేస్తున్నారు అనేది చూడకుండా
ఫూల్స్ అవుతుంటారు చూస్తావు కామెంట్లో, వాళ్ళని చూస్తే జాలేస్తుంది. బికాస్ వాళ్ళు ఎందుకు జనాల్ని వెర్రోళ్ళని చేయడం ఎలా అని పెట్టి నా బొమ్మ పెట్టి ఏదో మాట్లాడుకుంటాడు అన్నవాడు. ఓకే. మెయిన్ స్ట్రీమ్ మీడియా కొన్ని రోజుల తర్వాత నేను చెప్పిందే చెప్తుంది, జార్జ్ సోరోస్ ఫ్రాడ్, నేను స్ట్రింగ్లో ఏదైతే చెప్పానో లైన్ బై లైన్ చెప్తుంది. అప్పుడు వీడు ఏమవ్వాలి, వీడు మళ్ళీ వీడియో పెడతాడా, స్ట్రింగ్ని అనవసరంగా అవమానించాను తప్పు వాళ్ళని పెడతాడు వీడు. దీస్ ఆర్ ది చీప్ క్యారెక్టర్స్. ఇట్లాంటి చీప్ క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళని చూస్తున్నారు. వాడు ఎవడైనా అయిపోయి వాళ్ళ పేర్లు మనం అనవసరంగా ఫ్రీ మైలేజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు అసలు. నేను చేసిన టెంపుల్ వీడియోని క్రిటిసిజం చేశారు వాళ్ళు. చర్చ్నో మాస్క్నో చేశారా అన్న, చేసే దమ్ముందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చేశారా అని పక్కన పెడితే అట్లీస్ట్ ఆలోచన కూడా రాదు నా కొడుకులకి. ఎన్ని రకాలుగా డాక్టర్స్ గురించి నేను ఇప్పుడు కూడా చెప్తా. 10 సంవత్సరాలు అయిందన్న నేను డాక్టర్ని చూసి. మా పేరెంట్స్ జ్వరం వచ్చి ఏదైనా ఫోర్స్ చేస్తే ఫ్రెండ్స్ వీళ్ళందరూ చెప్తారనమాట, జ్వరం వచ్చిందంటే ఇమ్మీడియట్గా ట్యాబ్లెట్ అంటారు అనమాట. ఆయుర్వేదిక్ హోమియోపతి తీసుకుంటాను తప్ప ఎంబీబీఎస్ అసలు నేను ఎంబీబీఎస్ ఐ హ్యావ్ జీరో రెస్పెక్ట్ ఫర్ ఎంబీబీఎస్ డాక్టర్స్. ఎందుకంటే ఒక మిషన్ ఉంటుంది, అది చెప్పిన రీడింగ్ని బట్టి నువ్వు దానికి రిజల్ట్ ఎక్స్రే మిషన్ ఉంటుంది. 10th క్లాస్లో ట్రైనింగ్ ఇస్తే ఆడ దాన్ని చూసి ఏం చేయాలో చెప్పేస్తాడు కదన్న. ఎంబీబీఎస్ అప్లికేషన్ దేనికి చెప్పండి. అంటే డే బై డే మారుతున్నారు, బట్ ఆ మిషన్ లేకుండా చెప్పేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు డాక్టర్స్. దట్ ఎక్స్పీరియన్స్ ఐ రెస్పెక్ట్. ఎంబీబీఎస్లో ఫస్ట్ టైం న్యాచురోపతి అండ్ ఆయుర్వేద నేర్పిస్తారు. దాన్ని పక్కన పెట్టి ఎందుకు అలోపతికి వెళ్తారు? బికాస్ నేను ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఇప్పుడు కూడా ఉన్నారు, నాడి పట్టుకుని నేను జస్ట్ కూర్చుంటే బాబు నీ కడుపు నొప్పి ఉందా, నీ పలానా డిసీజ్ వాళ్ళు డయాగ్నోస్ చేసి చెప్తారన్న, మనకు పర్ఫెక్ట్గా చెప్తారు. సరే డాక్టర్తో నేను ఇంకోటి చెప్తాను, ఫుల్ కడుపు నొప్పి దగ్గరికి వెళ్ళి ఫుల్గా తలలో వస్తుందండి అన్నాను అనుకోండి, అక్కడ కడుపు నొప్పికి ఇస్తాడు, ఆ మాత్రం తలనొప్పికి ఇస్తాడు. ఈ మాత్రం సెన్స్ లేకుండా కుప్పలుగా వెళ్తాడు. జనాలు అట్లే ఉన్నారు, మనం ఏం చేయలేం. ఇట్ నెవర్ హ్యాపెన్స్ ఇన్ ఆయుర్వేద. నాడి పట్టుకొని టెస్ట్ చేసేవాడి దగ్గర నువ్వు పోయి కడుపు నొప్పి అంటే, అరే లేదురా బాయ్ నాడి ఇట్లా కొట్టుకుంటుంది, సమస్య లేదు చెప్తాడు. అందుకోసం ఇప్పుడు ఇంతకుముందు గురుకులలో నువ్వు వెళ్ళి అక్కడ చదువుకున్నాను అన్నప్పుడు ఆటోమేటిక్గా నాకేంటంటే నాకు ఒక చిరాకు ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 20-22 సంవత్సరాలు చదివిన చదువుకి బయటకు వచ్చిన తర్వాత మనం చేసే పనులకి, మనం చూస్తున్నటువంటి వ్యవస్థకి ఒక్కసారి 1000 సంవత్సరాల వెనక్కి ఏం జరిగిందా అని చెప్పేసి మనం పుస్తకాలు తిరిగి వెతుక్కొని చదువుతూ ఉంటే ఇంత జ్ఞానం 1000-1500 సంవత్సరాల క్రితం మనం ఇచ్చారు కదరా నాయన. మళ్ళీ ఇప్పుడు అది మనం చెప్తే ఎవడిండు, మళ్ళీ ఎవడో ఫారెన్ సైంటిస్ట్ వచ్చి వాడి పేరు కూడా మనకు అవసరం లేదు, ఫారెన్నర్ ఆ ఇంగ్లీష్ పేరు కనబడితే, ఆ తెల్లతోలు కనబడితే చాలు, మా వాళ్ళు ఇది కనిపెట్టిరంటే వాడు చెప్పాడు అంటే వాడు చెప్తేనే నీకు గొప్పతనం తెలుస్తుంది నీకు. అవును. ఇప్పుడు ఏన్షియంట్ విపరీతమైనటువంటి ప్రతిదీ చేశారు మన వాళ్ళు, ప్రతిదీ ఉంది. బట్ ఏంటి, దానికి సంబంధించి కూడా ఒక రీసెర్చ్ జరుగుతుంది. దీన్ని సైన్స్ అంటారు, వాట్ ఎవర్, ఇదంతా వదలాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్ని ఏళ్ళు మన బతుకులు దీని మీద నడిచినాయి కాబట్టి ఇమీడియట్గా పక్కన పడేసి మళ్ళీ ఏన్షియంట్ గురుకులాలు వ్యవస్థ అంటే రాకపోవచ్చు ఇమీడియట్గా, బట్ దాన్ని వదలాల్సిన అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ. దిస్ కెన్ గెట్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు అదర్ వే యాజ్ టెక్నాలజీని ఇన్సల్ట్ చేస్తున్నట్టు జనాలు అనుకుంటారు. నేను చెప్తుంది ఫస్ట్ ఇన్నర్ ఎక్స్ప్లోరేషన్ చేయండి. ఇన్నర్ ఎక్స్ప్లోరేషన్ చేసి ఈ మెషిన్ యొక్క పార్ట్స్ తెలుసుకోవాలి, దీని లోపల ఉన్న ఆప్షన్స్ తెలుసుకోవాలి కదా. హ్యూమన్ మెకానిజంనే ఎక్స్ప్లోర్ చేయకుండా అడి చేతికి అన్నీ ఇచ్చేసి ఏఐ అని ఇప్పుడు పిల్లలు ఎంత మెంటలీ ఫ్రీక్ తయారవుతున్నారు. ఈ లైన్లో ఉన్నారు జనాలందరూ. అండ్ అగైన్ దిస్ ఈస్ వేర్ మనలాంటి వాళ్ళ వర్క్ చాలా ఎక్కువ ఉంటుందన్న. నిజంగా పిల్లలంటే సంవత్సరానికి 15,000-16,000 మంది సూసైడ్స్. 18 సంవత్సరాల కంటే వయసు తక్కువ ఉన్న వాళ్ళే ఎక్కువ మంది. ఇంకా అడిగి 10 సంవత్సరాల్లో మొత్తం తెలుసుకోవడానికి ఏమి ఉండదు. అరే దీన్ని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తే నీ లైఫ్ టైం పట్టినా కూడా ఇంకా చాలా ఉందిరా అనేది ఎవడు చెప్పడు. ఎంతసేపు ఏంటంటే ఈ 10వ తరగతి 10+2 అని వచ్చాం కదా ఇంటర్మీడియట్ను, ఇది దీంట్లో మనం ఫెయిల్ అయితే మన లైఫ్ ఇంకా ఎందుకు పనికిరాదు. అవును. అంటే వాళ్ళ బ్రెయిన్ అట్లా తయారైపోతున్నది. ఆ ఇంట్లో పేరెంట్స్ అంతే, స్కూల్కి వెళ్తే టీచర్స్ అంతే, పక్కన ఎవడన్నా అప్పుడో ఏదో పెళ్ళికో ఎటన్నా పోయిందా అంటే అది ఏం చదువుతున్నావురా, ఈసారి నీ ఎగ్జామ్స్ బాగా చదువుతున్నావా, వాడు మాట్లాడేది అదే. వీని లోపల స్ట్రెస్ ఎంత అవుతుంది, అది ఏం చూస్తున్నాడు ప్రపంచాన్ని. రోజు పొద్దున పోతే రాత్రి దాకా అక్కడనే పడి చేస్తారు పాపం స్కూళ్ళల్లో. రాత్రికి వచ్చి మళ్ళీ కొంచెం తిన్నరో లేదో, హోంవర్క్ చేసినవారా, చదివినవారా, ఇద్దప్ప అసలు మన పర్సనల్ ఏంటి అది తెలుసుకునే ప్రయత్నం చేసే వాళ్ళు లేరు. అవును. దేశం ఎంత నష్టపోయినా ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇమ్మీడియట్గా తీసేసి గురుకులాలు పెట్టమని నేను కోరుకుంటున్నాను యాక్చువల్లీ. దీనివల్ల దేశం నష్టపోతుంది, అన్ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ మాట్లాడకండి. కుక్క ఎగ్జాంపుల్ ఇచ్చాను ఇందాక, కావాలంటే దాన్ని మళ్ళీ వినండి.
వెనక్కి వెళ్ళి కుక్కలు బతుకుతున్నాయి, అంత కొట్టుకొని అవసరం లేదు, మనుషులు ఈజీగా బతకొచ్చు. దానికి చాలా దారులు ఉన్నాయి. నేర్చుకోవాల్సింది మనిషి పుట్టిన తర్వాత నేర్చుకోవాల్సింది సెల్ఫ్ తప్ప వేరే ఏది లేదు. దెర్ ఇస్ నథింగ్ టు నో. ఎస్ ఏదైతే నాలెడ్జ్ అని అనుకుంటున్నారో జనాలు, ఈవెన్ ఇన్ స్పిరిచువాలిటీ, రకరకాల స్క్రిప్చర్స్ గురించి ఇవన్నీ నేను చాలా రెస్పెక్ట్ చేస్తాను. నేను కూడా వేదాస్ చదవడం ఇవన్నీ స్టార్ట్ చేశాను. బట్ అడుగడుగున నేను తెలుసుకుంటుంది ఏంటంటే వాట్ ఎవర్ ఈజ్ రిటర్న్ దేర్, దాంట్లో ఏదైతే రాసిందో అది ఆల్రెడీ అనుభవపూర్వకంగా ఈశ్వర్లు నాకు ఇచ్చేసారు సద్గురు. అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతాం. దెర్ ఆర్ మిలియన్ డిఫరెంట్ వేస్. ఇప్పుడు ఎవరైతే హిందూ అంటే కంపల్సరీ నువ్వు వేదాలు చదవాలి అని అంటున్నారో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మన సనాతన ధర్మంలో మారియమ్మ, ఎల్లమ్మ, అఘోరాజ్ ఇన్ని రకాలుగా ఉన్నవారు, వేదాలు చదవని బ్రాహ్మణులు ఎక్కువ మంది హిందువులు ఉన్నారు. వే ఆఫ్ పాత్స్ డిఫరెంట్, సేమ్ ఇవన్నీ అంటారు కదా. ఎలా ఉంటాయంటే గోరఖ్నాథ్, మత్స్యేంద్రనాథ్, ఈ నాథ్ ట్రెడిషన్స్ ఇక్కడ వెళ్ళారంటే వాళ్ళు ఎలా రియలైజ్డ్ బీయింగ్స్ ఎలా ఉంటారంటే అసలు ఒక్కొక్కరు ఆ ట్రెడిషన్లో. సో దట్ ట్రీ ఈజ్ స్టిల్ బెరింగ్ ఫ్రూట్. ఆ చెట్టుకి ఇంకా పూలు పూస్తున్నాయి అన్నది మీనింగ్ ఏంటంటే ఆ పాత్లో ఉన్న వాళ్ళు ఇంకా రియలైజ్ అవుతున్నారు, వికసించి మోక్షాన్ని పొందుతున్నారు వితౌట్ వేదాస్. దిస్ ఇస్ నాట్ టు ఇన్సల్ట్ వేదాస్ అగైన్. వేదాలు కంపల్సరీ చదవాలి, మీరు అందులో కూడా తెలుసుకోవాలి. దట్ ఈస్ జస్ట్ ఎ పాత్. దిస్ ఈజ్ ఓన్లీ అంటారు చూసారా, అక్కడ దట్ బికమ్స్ ఇస్లాం. దిస్ ఈజ్ ఓన్లీ, అల్లా ఈజ్ ఓన్లీ అలా అనకూడదు. ఎస్ ఎస్ మిలియన్ డిఫరెంట్ పాత్స్. ఖచ్చితంగా. అండ్ అదే చాలామంది అంటుంటారు కదా, అంటే మన కంటికి కనబడినంత మాత్రాన అది వాస్తవం కాదు, ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టూడియోలో కూర్చున్నా నాకు కనిపించేది ఈ 4 గోడలే కనిపిస్తున్నాయి. ఈ 4 గోడల బయట ఏం లేదురా అంటే నువ్వు మూర్ఖుడు అని అంటారు. ఇంకా నేను గట్టిగా వస్తే పిచ్చోలేరా నా కొడుక అంటారు బయట ఎవడైనా. ఇప్పుడు బయట పిచ్చి సమాజం కూడా అట్లనే ఉన్నది. సద్గురు ఆ స్లాబ్స్ బలిగించాడు అన్న. సద్గురుది ఈశా క్రియ అనే ఒక వీడియో ఉంటుంది. ఓకే, అది జనాలు ఫ్రీగా ఎందుకు ఇవ్వరు, డబ్బులు కట్టి ఎందుకు ఇవ్వరు అంటారు కదా. వాళ్ళకి ఛాలెంజ్ ఏంటంటే ఈశా క్రియ అనేది సద్గురు ఇచ్చిన ఫ్రీ యోగా. ఫస్ట్ అది చేయండి. ఫస్ట్ ఈశా క్రియ చేసి అది మీకు అర్థమవుతుందో, మీ మట్టిపొరలకు అర్థమవుతుందో లేదో ఫస్ట్ అది చేయండి. అదే క్వాలిఫై అయితే నెక్స్ట్ ఆటోమేటిక్గా మీ కమ్యూనికేషన్స్ వేరే వస్తాయి. మీరు మీ మైండే మీకు ఆన్సర్స్ ఇస్తుంది. నెక్స్ట్ ఎక్స్ప్లోరేషన్ ఏం చేయాలనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. ఇలాంటివన్నీ ఇచ్చాడు సద్గురు ఆల్రెడీ. ఎక్స్ప్లోర్ చేయాలంతే. సో సాధన చేయాలి, సాధన కంపల్సరీ చేయాలన్న. సాధన చేయని వాడు అంటే హౌ డు యూ డిఫైన్ అన్ ఇడియట్? అంటే సాధన అంటే ఒక్కొక్కరికి ఒక్కో రకమైన సాధన ఉంటుంది. యా అగైన్ దాని అదే నేను చెప్తుంది ఏంటంటే, ఈ మిలియన్స్ డిఫరెంట్ పాత్స్ ఉన్న సనాతన ధర్మాన్ని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, కానీ ఇంపోజ్ చేయకూడదు. కంపల్సరీ ఇది నువ్వు చేయాలి అని ఇంపోజ్ చేయడం మన ధర్మ కాదు. ఇలాగే చేయాలి, ఇలాగే ఉండాలి, ఇదైతేనే నువ్వు అంటే అది మనం కానే కాదు. ఎగ్జాక్ట్లీ. నా ఎక్స్పీరియన్స్ విత్ స్పిరిచువల్ గురూస్, ఎస్, చాలామంది హిందుత్వాన్ని రిప్రజెంట్ చేసే గురువుల్ని కలిశాను కదా. వాళ్ళలో నేను ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే, ఇన్నర్ ఇంజనీరింగ్ చేసిన వాలంటీర్కి తెలిసినంత కూడా వాళ్ళకి తెలియదు అన్న. బట్ దే రిప్రజెంట్ హిందుత్వ, దే ఆర్ ఇన్ బిగ్ పొజిషన్స్. వాళ్ళని జగద్గురు అని పిలుస్తారు, రకరకాల రెస్పెక్ట్ఫుల్ ఉంటారు. ఇన్నర్ ఇంజనీరింగ్ 6 days 7 days ప్రోగ్రామ్ చేసిన వాడికి తెలిసినంత కూడా వీళ్ళకి తెలియకుండా కండక్ట్ చేస్తున్నారు. ఐ ఫెల్ ఇట్స్ సో అన్ఫార్చునేట్ టు రెస్పెక్ట్ దెమ్. బట్ నేను ఆ పాత్రలో ఉన్నాను, ఇంకా వీళ్ళని కూడా నేను వేసుకుంటే బాగోదని చెప్పి అది వదిలేస్తున్నాను తప్ప. బట్ అదర్వైజ్ ఐ ఫెల్ట్ సో డిసప్పాయింటెడ్. అంటే వాళ్ళ వే ఆఫ్ లివింగ్ వేరు, వాళ్ళు నేర్చుకున్నది వేరు కావచ్చు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ నేను చాలా రెస్పెక్ట్ ఇవ్వగలుగుతాను. కానీ ఇప్పుడు మీరు దేశాన్ని కాపాడే NIA అనే అకాడమీ ఒకటి పెట్టుకుని అక్కడ ఎప్పుడో ఏజోళ్ళలో చెప్పిన టెక్నాలజీ మీరు ఫాలో అవుతున్నారనుకోండి, మీ 6th standard బుక్స్ని చేస్తున్నారనుకోండి, చైనా యొక్క దాడుల్ని మీరు పసిగట్టగలరా? యూ నీడ్ టు అప్గ్రేడ్ యువర్ టెక్నాలజీ కదా. ఆ టెక్నాలజీ ఉంటే మీరు బయట దేశాల నుంచి థ్రెట్స్ అవన్నీ హ్యాండిల్ చేయగలుగుతారు. మీరు ఇంకా ఆ టెక్నాలజీని అప్గ్రేడ్ చేయకుండా పాతకాలం సెల్ ఫోన్, ఆడియో రికార్డింగ్ మిషన్లు పెట్టుకున్నారంటే NIA వాళ్ళు, ఇంకా అది ఎందుకు? క్వశ్చన్ మార్క్. సో అదేవిధంగా ఇప్పుడు సనాతన ధర్మంలో కూడా ఆ ఇంటెన్సిటీ లెవెల్స్ అనేవి అలా లేవు. వాళ్ళే ఫస్ట్ ఆఫ్ ఆల్ కష్టాల్లో ఉన్నారు. ప్లస్ జనాలకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఏదైతే ఆర్గనైజేషన్స్ సెటప్ చేసుకున్నారో కమ్యూనిటీ అంటే హిందూ సొసైటీస్, వాళ్ళు ఒక సెల్ఫ్ గోల్ అనేది ఒకటి ఉంటుంది. నేను పలానా పర్పస్ అని ఉంటుంది. మీరు ఏదైనా రేప్ కేసు తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర సహాయానికి వెళ్ళారనుకో, వాళ్ళు చేయరన్న. బికాస్ దే ఆర్ బిజీ ఇన్ దేర్ ఓన్ థింగ్. దే ఆర్ వర్కింగ్ ఫర్ ధర్మ ఓన్లీ.
కానీ వీళ్ళకి వాళ్ళు సహాయం చేయరు. అట్ ది సేమ్ టైం వీళ్ళు వాళ్ళని తిట్టుకోవడము, హేట్రెడ్ రావడము, అరే నువ్వు హిందూ ధర్మ పెట్టుకుని మాకేం చేయట్లేదు అంటావు నువ్వు. ఈ డిఫరెన్సెస్ అన్నీ తయారవుతాయి. ఇవి చాలా తయారయ్యాయి. యాక్చువల్గా చేసిన ప్రాబ్లం, చేయకుండా ప్రాబ్లం, అది మళ్ళీ మన దగ్గర నుంచే. ఇంతమంది అనుకున్నా ఇప్పుడు కరెక్ట్గా వచ్చాం. ఈ సెక్యులర్ హిందూ అన్న కొడుకులు ఉంటారు కదా, మీరు చెప్పాలంటే వీళ్ళ దగ్గరకు వద్దాం కొంతసేపు. వస్తే ఇప్పుడు ఒక పలానా కాషాయం కట్టుకున్నారు, ఎవరు స్వామీజీ ఎవరైనా కావచ్చు. ఆయన ఒకవేళ వీధి వీధి తిరిగి నేను రాజకీయాల్లోకి వస్తానో లేకపోతే ఇంకేదో మాట్లాడితే, కాషాయం కట్టుకున్నారు ప్రశాంతంగా ఆశ్రమంలో కూర్చోక ఈయనకి ఎందుకే ఇవన్నీ అని ఈడే మాట్లాడతాడు. పోనీ ఆయన ఆశ్రమంలోనే కూర్చున్నాడు, వచ్చిన భక్తులను ఆశీర్వదిస్తున్నాడు, రోజు పొద్దున్న నుంచి రాత్రి దాకా పూజలు చేస్తున్నాడు, ఏం తింటలేడో లేకపోతే తాగుతున్నాడో వాట్ ఎవర్ ఇట్ చేస్తున్నాడు. చేస్తుంటే ఆయనకేం తెలుసు ఆశ్రమంలో కూర్చుంటాడు అని మళ్ళీ వీడే అంటాడు. వాళ్ళు ఏది చేస్తున్నా కూడా వీడిని తప్పులాగే కనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడిని మార్చాలి అంటే వీని లోపల బ్రెయిన్లోకి ఎక్కి ఇంతకుముందు మీరు అన్నారు కదా, వికీపీడియా దగ్గర నుంచి యూట్యూబ్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా మీరు అన్నట్టు లెఫ్ట్ ఈకో సిస్టమ్ వైపుకే సపోర్ట్ చేస్తున్నాయి. సో దాని నుంచి మనం కొత్తగా ఏం చేయగలుగుతాం, అండ్ ఒక రోజులో అయ్యే పని అయితే కాదు, బట్ దిస్ ఇస్ ఎ ప్రాసెస్. ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది అనుకుంటున్నాను, అంటే ఇంతకు ముందు కంటే ఇప్పుడు కొంచెం, బట్ ఇది ఇంకొంచెం హెవీగా జరిగితే ఖచ్చితంగా మేబీ టైం నేను చెప్పలేను, కొన్ని సంవత్సరాల తర్వాత మాత్రం అఖండ భారత్ తీసుకొస్తాం. అది జరగాలి, బికాజ్ ఇట్స్ ఆల్ అవర్స్. ప్రపంచానికి విజ్డమ్ నేర్పించింది మన గురువులే, మన సనాతన ధర్మమే. హిందూస్ జాగ్రఫికల్ ఐడెంటిటీ, హిందూస్ అనేది ఒక జాగ్రఫికల్ ఐడెంటిటీ, లేకపోతే పురాతన కాలం నుంచి ఉన్న వాళ్ళని హిందూస్ అంటారు. ఈ గొడవలన్నీ జరుగుతున్నాయి. దర్ ఇస్ అ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ గోయింగ్ ఆన్. జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అన్న, ఒకప్పుడు మన వేదవ్యాసుడు మహాభారతం రాసేటప్పుడు ప్రపంచంలోనే ది బెస్ట్ ఎపిక్ రాస్తున్నా అనుకున్నట్టు రాశాడు. ద్రోణాచార్యుడు అర్జునుడికి ధనుర్విద్య నేర్పించేటప్పుడు ప్రపంచంలో నిన్ను అతిపెద్ద ధనుర్ధారిని చేస్తానని ప్రామిస్ ఇచ్చాడు. వాళ్ళకున్న కాన్షియస్నెస్లో ప్రపంచం అనే ఒక మాట ఎందుకంటారు, ప్రపంచం అంతా హిందుత్వం ఒకటి ఉంది కాబట్టి. దెర్ వాజ్ నో అదర్, సింప్లీ దెర్ వాజ్ నో అదర్. అది ఉంది కాబట్టి ప్రపంచం అంతా వాళ్ళు చూడాలి. రకరకాల ఈ వాయుదేవుడు ఇక్కడ కుంతీదేవితో చెప్తాడు, ఇక్కడ నువ్వు పగలుంటుంది అనుకుంటున్నావు, పలానా ప్రాంతంలో చీకటి ఉంటుంది, బికాస్ హీ నోస్ ఇట్. అర్త్ మ్యాప్ని అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇది ఒకటే ఉంది పురాతనమైనది, మిగిలినవన్నీ మధ్యలో వచ్చినవే. ఇట్ వాస్ 100% క్లియర్. సెక్యులర్ హిందూస్కి ఇంకొకటి చెప్దాం ఏంటంటే, మెజారిటీ అండ్ మైనారిటీ అని ఎవరైతే అనుకుంటున్నారో, ది అదర్ టూ రిలీజియన్స్ క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం, మెజారిటీ అండ్ మైనారిటీ వాళ్ళ లెక్కలో నాన్ హిందూస్ ఎవరో వాళ్ళు క్లియర్గా డిఫైన్ చేసి పెట్టుకున్నారు. హిందూస్ ఎవరు కాదు అని వాళ్ళు క్లియర్గా డిఫైన్ చేసి పెట్టుకున్నారు. వాళ్ళు మైనారిటీ అవని మెజారిటీ అవని అది పక్కన పెట్టేసేయండి. ఎవరైతే మెజారిటీ అనే హిందూస్ ఉన్నారో వీళ్ళలో ఆ డెఫినేషన్ ఉందా? హిందూ కానివాడు అనే డెఫినేషన్ ఎవడైనా ఉందా? అసలు అందరూ వచ్చేయండి, టెంపుల్స్ లాగా అందరూ రండి, అందరినీ అలౌ చేయండి, మీరు ఏమైనా చేసుకోండి. ఇలా ఉన్నారు సెక్యులర్ హిందూస్లోకి. ఎవరైనా రండి, ఎవరైనా పని చేసుకోండి, ఎవరైనా సంపాదించండి, ఎలా నిలబడి మీరు డబ్బులు ఎక్కడైనా పెట్టుకోండి, డబ్బులు కూడా మీరే తీసుకెళ్ళిపోండి, అది ఎక్కడైనా పెట్టండి, ఎవరి కోసమైనా పెట్టండి. వాళ్ళ దాంట్లో అలా లేదే. వాళ్ళ దేవుళ్ళని ఎవరైనా ఎక్కిరిస్తేనేమో సర్తంసర్ చూదా, మనదాన్ని ఏమైనా ఎక్కిరిస్తేనేమో వాడిని అసలు కేసు కూడా ఫైల్ చేసేటోడు లేదు. పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే ఎందుకురా అంత నీకు మత పిచ్చి అని పక్కన వీడు మొదలవుతాడు పక్కన నుంచి. ఎందుకురా నీకు అంత మత పిచ్చి, అవసరమా, నీకు ఏమన్నా తిండి పెడుతుందా? ఎస్, దిస్ ఈస్ ది అన్ఫార్చునేట్ రియాలిటీ. నెంబర్ 1 ఏంటంటే సెక్యులర్ హిందూస్. నెంబర్ 2 ఏంటంటే ఇంటెన్సిటీ లేని గురువులు. ఇలా అసలు పనికిరాదన్నా. ఇంటెన్స్ యాక్టివిటీ నువ్వు చేస్తే సద్గురు రేంజ్లో చెయ్యి. హిందుత్వ పలానా దానికి నువ్వు ఆశ్రమం పెట్టుకున్నావు, పలానా గురుకులం పెట్టుకున్నావు, లేకపోతే కమ్యూనిటీ పెట్టుకున్నావు, నువ్వు వ్యాపించి ఎలా చేయాలి? ఎవడైనా అదేంటది రథాన్ని తగలబెడితే ఎంతమంది హిందూ కమ్యూనిటీస్ వచ్చారు? దేవుడి శ్రీరాముడి విగ్రహాలని పడగొడితే ఎంతమంది బయటకు వచ్చారు? ఫ్రీ టెంపుల్స్ అని సద్గురు ఒక్కడు బయటకు వచ్చాడన్న, మళ్ళీ ఆయన యాంటీ హిందూ అంటారు. ఎందుకు ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు రావాలంటే ఎవరిని నిద్రలేపాలి? ఒకవేళ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి టెంపుల్స్ బయటకు వచ్చాయనుకో, అయ్యే పని ఏనాది? బేసిక్గా క్రిస్టియన్ ఒకే రకంగా ఉంటారు, ముస్లిమ్స్ ఒక రకంగా ఉంటారు మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా. బట్ హిందూస్ విషయానికి ఒకసారి ఇన్ని రకాల హిందువులు ఉంటారు. ఇన్ని రకాల హిందువుల మధ్యలో మన దేవుని కాపాడుకోగలుగుతామా? నేను ఒకటే ఫార్ములా చెప్తాను. గవర్నమెంట్ కాదు, పోలీస్ కాదు, సిస్టమ్స్ కాదు, పీపుల్ ఈజ్ ద ఫోర్ట్. పీపుల్, జనాలు అనే ఒక కోట నిర్మిస్తే
దాన్ని పడగొట్టడం ఎవడి వల్ల కాదు. ఆ జనాలు అనే కోట కట్టండి ఫస్ట్. మీకు 3 temples కావాలా, జరుగుతుంది, ఇమ్మీడియట్గా జరుగుతుంది. జనాలు కోట కట్టలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్గా ప్రజాస్వామ్యం అని చెప్పేసి జనాల త్రూ వచ్చింది కదా. ముస్లిమ్స్లో యూనిటీ ఉంది, క్రిస్టియన్స్లో యూనిటీ ఉంది. అది వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. అలా ఉన్నారు. ఇప్పుడు నేను ప్రతి వీడియోలో నేను చెప్పేది యాంటీ ముస్లిం పెడుతున్నాడు, ముస్లింస్కి అగేన్స్ట్గా పెడుతున్నాడు, రాంగ్. నేను అసలు ఒక్క వీడియో కూడా ముస్లింస్కి అగేన్స్ట్గా పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అవసరం లేదు. బికాజ్ వాళ్ళకి నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను. బికాజ్ దే ఆర్ వెరీ రైట్. మేము దొంగలము అని వాళ్ళే చెప్పుకుంటున్నారు, మేము దోచుకోవడానికి వచ్చామని క్లియర్గా వాళ్ళే చెప్పుకుంటున్నారు. సో వాళ్ళ మీద నాకు అసలు ఏం లేదు. నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఇంట్లో నీ ఇంటికి దొంగ వచ్చాడు, నువ్వేం చేస్తున్నావు? సో దిస్ ఈజ్ వేర్ మై ఫోకస్ ఇస్. వీళ్ళని ఎలా చేయాలి అని. అందుకే నేను ఎక్కువ హిందువులే తిడుతుంటాను, సెన్స్లెస్ హిందూ ఇడియట్స్ అని. ఎందుకంటానంటే నిజంగా అలాగే ఉన్నారు. ప్రాబ్లమ్ సావర్కర్ చెప్పినట్టు మన వాళ్ళు పెద్ద థ్రెట్ అవుతారు అనేది ఉంది. నువ్వు పనిచేసేది అందరు అనుకున్నట్టుగా బీజేపీ కోసమా, భారతదేశం కోసమా, హిందుత్వం కోసమా? సనాతన ధర్మ కోసం. సనాతన ధర్మం బాగుంటే దేశం బాగుంటుంది. దీనికోసం చేస్తే ఈ 3 ఆల్రెడీ కొలాబ్ అయి ఉంటాయి. దేశం బాగుపడుతుంది, హిందుత్వం బాగుపడుతుంది, బీజేపీ కూడా బాగుపడుతుందా? పార్టీ ఫర్ ష్యూర్. బట్ పార్టీ మీద, పొలిటికల్ మీద మనకి ఎప్పుడు ఫోకస్ లేదు. ఎవరైతే బయాస్డ్ అని అనుకుంటున్నారో, ఐఎమ్ 100% బయాస్డ్ టువర్డ్స్ సనాతన ధర్మ. సనాతన ధర్మ మీద ఎవడైనా రాయేస్తే నేను రియాక్ట్ అవుతాను కంపల్సరీ. ఐఎమ్ స్టిల్ అన్ ఆరోగ్యంట్ ఇడియట్. ఐఎమ్ నాట్ అన్ ఎన్లైటెండ్ బీయింగ్. నాకున్న కోపాలు, నాకున్న లస్ట్, యాంగర్, ఆ కామక్రోధ, హరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి నేను ఇంకా దాటలేదు. కాబట్టి దాని ద్వారా రియాక్ట్ అయ్యే రియాక్షన్సే ఉంటాయి. సో కొంచెం జాగ్రత్త, ఎవరు కామెంట్ పెట్టినా కూడా. ఎగ్జాక్ట్లీ. అది ఇంకా ఎన్ని రకాలుగా రియాక్ట్ అవుతుందో మనకు తెలియదు. జనాలు వచ్చి నువ్వు మరి జనాలందరినీ బూతులు తిట్టి కొడితే అది నీ సనాతన నేర్పించిందా అట్లా అంటే, సనాతన ఇట్స్ అ విక్టిమ్ కార్డ్. ఎలా ప్రింట్ చేస్తే వినోద్ ప్రొవోక్ అవుతాడు అని మీరు అన్ని రకాలుగా ట్రై చేయొచ్చు. బట్ స్టిల్ సనాతన ధర్మంలో కత్తి పట్టుకుని నరికిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవీ దేవతలు అసుర సంహారం చేసిన తర్వాత దేవుళ్ళు అయ్యారు వాళ్ళు. ఇప్పటికీ ధర్మం ఇంకా నిలబడి ఉంది అంటే యుద్ధం కూడా ఒక కారణమే. ఎగ్జాక్ట్లీ. యుద్ధం చేయకుండా ఉంటే ఇప్పుడు మనం ఉండేవాళ్ళం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మాట్లాడుకునే వాళ్ళం కూడా. ఈ మంచి మాటలు చెప్పి వినోద్ మంచిగా ఉండాలి, ధర్మం చెప్పే వాళ్ళంతా స్మైలింగ్ ఫేస్ తో అని ఉండాలని చెప్పే వాళ్ళకి నేను చెప్పే మెసేజ్ ఏంటంటే, ఇప్పుడు మీ బాత్రూంలో టర్మైట్స్ ఉన్నాయనుకోండి, పురుగులు ఉన్నాయనుకోండి, పర్ఫ్యూమ్ కొడితే చస్తాయి అవి? మంచి పర్ఫ్యూమ్ కొడితే చస్తాయా? డొమెక్స్ యాసిడ్ వేసి ఇట్లా కొడితే పోతాయి అవి. లీగల్ డిస్ప్యూట్స్ నీడ్ సమ్ అగ్రెషన్ అన్న. దాని అగ్రెషన్తోనే డీల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అదేవిధంగా మీరు ఓవైసీ అండ్ సాయి దీపక్ ఆ డిబేట్ ఏదైతే వైరల్ అయిందో అది మీరు ఒకసారి చూడండి. ఒక్క మాట అన్న ఓవైసీ ఒప్పుకున్నాడా? సాయి దీపకే మళ్ళీ బాధపడుతున్నాడు, ఈ మనిషి అసలు ఒప్పుకునేవాడు కదా. మరి అట్లాంటి వాటితో డిస్కషన్ ఎందుకు పెట్టినావు? ఈజ్ ఏ క్యాండిడేట్ వర్త్ ఆఫ్ సిట్టింగ్ అండ్ డిస్కసింగ్? సో అదేంటి, ఇంటలెక్చువల్స్ని మన వాళ్ళు ఎవరైతే కోరుకుంటున్నారో, ఇంటలెక్చువల్స్ ఒక లెవెలే, వారియర్ అనేవాడు నెక్స్ట్ లెవెల్. అక్కడ వారియర్ని ఎంప్లాయ్ చేయాలి వాడిని హ్యాండిల్ చేయడానికి. అని కూర్చోబెట్టి మాట్లాడిస్తామా? ఎంత పాపం అన్నది. ఆడు ముందుకు వస్తే కూర్చోబెట్టి మాట్లాడిస్తామా? అండ్ ఏం చేయాలో వారియర్ అప్పచెప్పాలి కదా. సో వేర్ వారియర్ ఈస్ నీడెడ్, వేర్ ఇంటలెక్చువల్ ఈస్ నీడెడ్, ఇట్లాంటి క్లారిటీస్ చాలా ఉండాలి. గురువు ఎక్కడ కావాలి? సో ఇప్పుడు ఎవరైతే విక్రమ్ సంపత్, సాయి దీపక్, ఆనంద్ రంగనాథన్, దీస్ ఆర్ ఇంటలెక్చువల్ పీపుల్ ఉన్నా, దే ఆర్ నీడెడ్ టు అ సర్టన్ లెవెల్. ఇంకో లెవెల్ పోతే వారియర్ ఉంది. ఇప్పుడు ధ్రువరాటి, కునల్ కమ్రా వీళ్ళని కూర్చోబెట్టుకొని మాట్లాడతాం ఎవడైనా? అసలు అక్కడ కనబడితే అటు చేసిన పని కన్నా ఏం చేయాలి? ఓవైసీ జిన్నా కన్నా వర్స్ట్ ఫెలో మాన్స్టర్ ఆడు. వాడిని కూర్చోబెట్టుకొని మాట్లాడతావు? ఎంత పాపం అన్న, ఇది నా వల్ల కాలేదు అసలు, ఐ కాంట్ డైజెస్ట్ ఇట్, నేను చూడలేకపోయినా ఆ టాకు. మాట్లాడి మళ్ళీ ఇంకో టాక్లో ఆడు చెప్పిన మాట విన్నాడండి. ఇట్ వాస్ సో అన్నెసెసరీ. హిందువుల్లో ఎక్కువ చైతన్యం తీసుకురావడానికి, ధర్మం గురించి చెప్పడానికి మనకి చాలా వాయిసెస్ కావాలి. ఇందులో మీరు చేసే పని కూడా చాలా ఇంపార్టెంట్ అన్న. ఐ విష్ యూ ఆల్ ద దేవి గ్రేస్. మీ మీద వర్షం పడినట్టు పడాలి, మీరు చాలా గ్రో అవ్వాలి. ఈ మిలియన్స్, ఈ నంబర్స్ అన్నీ మనకి ఎలాగో మ్యాటర్ కాదు, చేయాల్సిన పని చాలా ఉందన్న. ఎక్స్పాండ్ అవ్వండి, కొత్త వాళ్ళని ఇన్స్పైర్ చేయండి. అదే చేయాలనే ఆలోచన
రిఫ్లెక్షన్ నుండి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ధర్మం కోసం పనిచేసే వాళ్ళని చాలామందిని మీరు రిఫ్లెక్ట్ చేసి చూపించాలని కోరుకుంటున్నాను. దిస్ కెన్ ఇన్స్పైర్ సమ్వన్. ఇలా కూడా ఇలాంటి పాసిబిలిటీస్ ఉంటాయని వెతికి చాలామంది ముందుకొచ్చి ఇక్కడ పని చేయాల్సిన పని చాలా ఉందని గుర్తిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందులో భాగంగానే ఇక్కడికి వరకు వచ్చాం. అండ్ మీరు చాలా మంచి 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 మంచికి మించిన విషయాలు చాలా చెప్పారు, రైట్. అండ్ ఫైనల్గా ఒక ప్రశ్న మొదటి నుంచి అడుగుదామని అడగట్లేదు, మరి పెళ్ళి ఏంటి పరిస్థితి? పెళ్ళి అనేది పోస్ట్పోన్ చేసుకుంటూనే వస్తున్నాను. అమ్మా నాన్న ఏమంటున్నారు? వాళ్ళ ఫోర్స్ ఎప్పుడు ఉంటుంది, వాళ్ళని ఎప్పుడో నేను పక్కన పెట్టాను. ఐ మీన్ సర్టన్ లెవెల్ వరకే మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, తర్వాత నా ఇష్టం, నాది, విసిగించకండి, ఇవన్నీ పెట్టేశాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు నేను చేస్తున్న ఐ వాజ్ నాట్ అ క్యాండిడేట్ ఫర్ మ్యారేజ్. అంటే ఎవరైనా పిల్లనిస్తారనే టైప్ కూడా కాదు నేను. ఇలాంటి పనులు చేస్తుంటాను. లేదు బా. బట్ అగైన్ సేమ్ పాత్లో మన సేమ్ ఇంట్రెస్ట్ అండ్ సేమ్ విజన్ ఉన్న అమ్మాయి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. అనుకుంటున్నావు? ఎస్, అనుకుంటున్నాను. ఓకే, యా, దెర్ ఈస్ నో, ఐ మీన్ ఇట్స్ ప్లెయిన్ బ్లాంక్, బట్ ఐ డోంట్ వాంట్ టు ఎక్స్పోజ్ ద గర్ల్. నెక్స్ట్ ఇయర్ అనుకుంటున్నాను. బికాస్ ఇప్పుడు నేను చేసే పని, ఇప్పుడు నేను ఏ విధంగా ఎక్స్పాండ్ అవ్వాలన్నా కూడా, ఒక సామ్రాజ్యం బిల్డ్ చేయాలంటే కూడా a partner is very very important. I felt the need and I'm doing it very consciously. ఇదేదో జనాలంతా మనం అనుకుంటున్నట్టు అవసరం కోసం ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా చేసుకునే పెళ్ళి అవ్వదు. ముఖ్యంగా మనం చేసే పనికి పార్ట్నర్ చాలా 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 ఇంపార్టెంట్. యా, నేను ఎలాంటి డెసిషన్ తీసుకున్నా కూడా అందులో ఇంకా నేను ఆల్రెడీ ఇన్ని సఫరింగ్ ఇంత అమౌంట్లో చూశాను కాబట్టి నెక్స్ట్ ఇంకా తీసుకోబోయేది కంపల్సరీ బ్లిస్ఫుల్గానే ఉంటుంది అన్న. ఖచ్చితంగా ఉంటుంది, ఉండాలని కోరుకుంటున్నాను నేను. ఎస్, సద్గురు నేర్పించింది ఇంకోటి ఏంటంటే, మీరు ఇంత యాక్టివిటీ చేసినా కూడా జాయ్ఫుల్గా చేయాలి. అదర్వైజ్ యూ షుడ్ వర్క్ అప్ ఆన్ యువర్ సెల్ఫ్. మీరు అక్కడ జాయ్ క్రియేట్ అవ్వట్లేదు అంటే ఫస్ట్ ఆపేసి వర్క్ అప్ ఆన్ దిస్. అదర్వైజ్ దిస్ మైట్ లీడ్ టు డెత్. సెల్ఫ్ సూసైడ్ అవుతుంది, పనిలో చచ్చిపోయేది అవుతుంది అది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ వినోద్. ఇంకా ఇంకా ఎన్నో కోట్ల మంది నువ్వు ఇన్స్పైర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవి గ్రేస్ అన్న. అండ్ ఖచ్చితంగా ఆ అమ్మవారి కృప నీ పైన ఉంటుంది, మన పైన ఉంటుంది. అండ్ మనం కూడా కలిసి కొన్ని పనులు చేయాలి. అండ్ దానికి సంబంధించి ఇంతకుముందు కొన్ని మనం డిస్కస్ చేసాం. అండ్ నీ సపోర్ట్ కూడా మాకు ఎప్పుడు ఉంటుందని కోరుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ అన్న. సెక్యులర్ హిందూస్ లాగా కాకుండా, ఈ స్లీపింగ్ ఆశ్రమం పెట్టుకున్న గురువుల్లాగా కాకుండా, మనం ఓపెన్గా ఎక్కువ కొలాబ్ అయ్యి ఎక్కువ చేద్దాం. మనకి దేవుడిచ్చిన అంతో ఇంతో సాధన బలం ఉంది. ప్లస్ చాలామంది మంచి గురువుల కృప, సహాయం, అంటే సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. తిట్టడమే కాకుండా సపోర్ట్ చేసే వాళ్ళ గురించి చెప్పాలంటే, ఐ హ్యావ్ మెట్, అంటే ఈ ఆయుర్వేదం కానీ హోమం చేసేవాళ్ళు కానీ చాలామందిని కలిశాను. ఇందాక డిఫరెంట్ పాత్స్ అని చెప్పుకున్నాం కదా, అష్టదేవతలతో మాట్లాడే వాళ్ళు ఉన్నారన్న గురువులు. ఇప్పుడు కూడా హైదరాబాద్లోనే ఉన్నారు. డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ పాత్స్, బట్ ద సేమ్ టైం వీళ్ళ పవర్ని మనం తీసుకుని, వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసే సర్టన్ హోమాలు ఇవన్నీ మనం అటెండ్ అయ్యి అందులో మనం శక్తిని పెంచుకుని ఈ దుష్ట శక్తులతో పోరాడదాం. ఖచ్చితంగా పోరాడదాం. అండ్ ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా కంటికి కనిపించేది మాత్రమే కాదురా నాయన, కనబడింది చాలా ఉంది, అది మీకు కనిపించదు కూడా, మేము కనిపించేలా చేస్తాం. రైట్. ఎస్. అండ్ వన్స్ అగైన్ ఆల్ ది వెరీ బెస్ట్. యా, విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఆల్ ఫ్యూచర్ ఛానల్స్ అన్న. మీ ప్లాన్స్ అద్భుతంగా ఉన్నాయి. థ్యాంక్ యూ. ఎనీ సపోర్ట్ ఫ్రమ్ మై సైడ్ ఆల్వేస్ దేర్. థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ అలాట్. శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టుర్రి.